మొత్తానికి భారత్ న్యాయ్ జోడో యాత్ర ప్రారంభమైంది. మణిపూర్ నుంచి ప్రారంభించినటువంటి కాంగ్రెస్ అగ్రనాయకత్వం రాహుల్ గాంధీ పాదయాత్ర దాదాపు 67 రోజుల పాటు కొనసాగబోతా ఉంది. 6700 పైచిలుకు కిలోమీటర్లు నడవబోతా ఉన్నారు. దాదాపు 100 పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఈ యాత్ర కొనసాగబోతా ఉంది. ముంబైలో మార్చి నెలలో ముగియబోతా ఉంది. ఇది భారత్ న్యాయ్ జోడో యాత్రకు సంబంధించినటువంటి అంశం. నిన్న భారత్ జోడో యాత్ర ప్రారంభ సందర్భంలో రాహుల్ గాంధీ అత్యంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఒకానొక రకంలో బీజేపీని ఆర్ఎస్ఎస్ను టార్గెట్ చేస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మీడియాలో హాట్ టాపిక్గా ఉన్నాయి. ఇక మరోవైపు రామ మందిరము సంక్రాంతి ఆ కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ బిజీగా ఉంది, మోడీ బిజీగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఓవైపు భారత్ జోడో యాత్ర ద్వారా కులగణన చేపడతాం ఈ దేశంలో అనేటువంటి నినాదాన్ని రాహుల్ గాంధీ ఎత్తుకుంటూ న్యాయమైన హక్కు దొరికే వరకు పోరాడతామనేటువంటి నినాదాన్ని ఇస్తూ పోతా ఉన్నారు. ఇంకోవైపేమో కులగణన మాట అటు పెడితే రామాలయము ధర్మము అనేటువంటి పదంలోకి బీజేపీ పోతా ఉంది. కులగణన వర్సెస్ హిందూ ధర్మం అనేటువంటి ఒక ప్రాతిపదిక నడుస్తూ ఉంది. సరే, దాని గురించి ఇంకా విశ్లేషించుకుందాం, మాట్లాడుకుందాం. వేటి వల్ల ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి చూసుకుందాం. సో రాహుల్ గాంధీ తీసుకొచ్చినటువంటి కులగణన నినాదం కానీ, ఇక్కడ నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి ఇప్పుడు రామాలయము అక్షింతలు వ్యవహారం ఇవన్నీ అంశాలు కానీ, ఇందులో ఏది బెటరు, ఏది ప్రజలకు ఎక్కడికి వస్తుంది, ఏది రాదు, దీని వెనకాల ఏముంది, ఇవన్నీ మాట్లాడుకుందాం ఓవైపు. ఇక ఇంకొక ప్రధానమైన అంశం ఇదే టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సమావేశాలు, అంటే పార్లమెంటరీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించుకుంటా ఉంది. ఆ సమావేశాల్లో ఔరేక్ దక్కా టీఆర్ఎస్ పక్కా లాంటి నినాదాలు ఏం లేవు కానీ మోతాదుగా పలసగా అట్లా తనలాడాలి మనం అని చెప్పి క్యాడర్కు గుండె నిబ్బరం చేసే కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ గెలుపు అనేది అది గడిచిన ముచ్చట. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అనేటువంటి పదాలు వేరుపడ్డాయి ఆల్రెడీ. దానికి దీనికి సంబంధం లేదు. కేసీఆర్ నిన్న ఎరువుల షాప్ ఆయనకు ఫోన్ చేసి విత్తనాలు ఏమన్నా ఉన్నాయో ఆ ఎరువులు అన్ని పంపు వ్యవసాయం చేసుకుంటా తుంటి చక్కగా అయిందని చెప్పి బాపిరెడ్డికి చెప్పిండట ఒంటి మామిడి కాడ. ఇక ఆయన ఎరువులు విత్తనాల మీద ఉన్నాడు. ఇక ఈ వ్యవసాయదారుడు వ్యవసాయం మొదలు పెట్టబోతా ఉండట. ఇక సరే, ఇది ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారం. ఇక ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రేపు అన్ని పేపర్లకు దాదాపుగా సెలవు ఉంటుంది. ఒక శనార్థి తెలంగాణ మాత్రం యథావిధిగా రేపు దిశ కూడా వస్తాయి. వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం. సంక్రాంతి పండుగ శుభ సందర్భాన సోమవారం వెలుగు ఆఫీస్కు సెలవు, మంగళవారం సంచిక వెలువడదు, బుధవారం మళ్ళీ కలుద్దామని చెప్పి సంక్రాంతి దీనికోసమే ఈ శుభాకాంక్షలు దీనికోసం వేస్తారన్నట్టుగా. సహజంగానే అన్ని పత్రికలు వేస్తాయి, కామన్ అది. రైట్గా అయోధ్యకు 100 మంది విదేశీ ప్రతినిధులు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి 55 దేశాల నుంచి దాదాపు 100 మంది ప్రముఖులు హాజరు కానున్నారని వరల్డ్ హిందూ ఫౌండేషన్ గ్లోబల్ చైర్మన్ స్వామి విజ్ఞానంద్ తెలిపారు. అయోధ్యకు 100 మంది విదేశీ ప్రతినిధులు రాబోతా ఉన్నారట. అయితే అయోధ్య ఈ దేశంలో హాట్ టాపిక్. అయోధ్య ఈ దేశంలో ఆకలి, ఈ దేశంలో పేదరికం, ఈ దేశంలో జరుగుతున్న ఆకృత్యాలు, ఇవన్నిటికంటే అయోధ్య హాట్ టాపిక్. అయోధ్య అసలు అన్నం తిన్నరా లేదా, అయోధ్యకు మొక్కినవా లేదా, దీనికి పర్యాయపదంగా మారిపోయింది. అది చూస్తూ ఉంటే ఇక పంచకట్టులో మోడీ సంక్రాంతి పండుగ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ జాతీయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి పొంగల్ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంప్రదాయ పంచకట్టులో మోడీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. పండుగ సందర్భంగా కట్టెల పొయ్యిపై పాయసం వండారు. అనంతరం గోమాతకు సారె సమర్పించి పూజ చేశారు. ఈ వేడుకలో తెలంగాణ గవర్నర్ తమిళసై, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, నటి మీనా తదితరులు పాల్గొన్నారంటూ సంక్రాంతి సందర్భంగా గోమాతకు ఆయన వంటలు సమర్పించారు. మన అదృష్టం కొద్దీ నరేంద్ర మోడీ గారు కానీ అటు యోగి ఆదిత్యనాథ్ గారు కానీ వీళ్ళిద్దరు రాత్రిపూట సింగిల్గా పడుకుంటారు. ఎందుకంటే వాళ్ళు దేశభక్తులు అట్లా ఉన్నారు కాబట్టి. సో ఇంటితో కలిసి చేసుకునే అవకాశం చాలా తక్కువ ఉంటుంది వీళ్ళకి. ఇక దేశమే కుటుంబ సభ్యులు అనే విధంగా వీళ్ళ వ్యవహారం ఉంటుంది అన్నట్టు. సరే, ఏదేమైనప్పటికీ కూడా పంచకట్టులో మోడీ ఏ వేషం వేసినా అద్దినట్టు ఉంటుంది. పంచగట్టినా, కోటేసినా, సూట్ వేసినా, టోపీ పెట్టినా, ఏదేసినా కూడా ఒక కేసీఆర్కు అద్దినట్టు కనిపిస్తుంది, తర్వాత నరేంద్ర మోడీ గారికి కనిపిస్తుంది. ఎందుకంటే అందులో ఒదిగిపోతారు.
ఒదిగిపోయి దాంట్లో చాలా బాగా ఆ సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇక ఇది ఇట్లా పెడితే బీజేపీ ఆర్ఎస్ఎస్ పని విద్వేషాలు రెచ్చగొట్టుడే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఫైర్. మణిపూర్ కు మోడీ రాకపోవడం సిగ్గుచేటు, ప్రజలు కష్టాల్లో ఉంటే ఆయనకు పట్టదా, ఈ రాష్ట్రం భారత్ లో భాగం కాదని బీజేపీ ఆర్ఎస్ఎస్ భావిస్తున్నాయేమో. బీజేపీ రాజకీయాలకు మణిపూర్ చాలా కోల్పోయింది, శాంతి సామరస్యాలను తిరిగి తీసుకొస్తామని హామీ. మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయ యాత్ర షురు. యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్, సీతక్క, వివేక్, షర్మిల అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ ఆదివారం మణిపూర్ దౌబల్లో భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభం సందర్భంగా రాహుల్ కు జాతీయ జెండా అందజేస్తున్న ఖర్గే అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. పోయినసారేమో కన్యాకుమారి నుంచి ప్రారంభించారు, ఇప్పుడేమో మణిపూర్ నుంచి. అల్లర్లతో సర్వస్వం కోల్పోయిన మణిపూర్ ప్రజలను పరామర్శించేందుకు ఒక్కసారి కూడా ప్రధాని మోడీ రాలేదని అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీజేపీ రాజకీయాల కారణంగా మణిపూర్ ఎంతో కోల్పోయిందని అన్నారు. ఆ పార్టీవి విద్వేష రాజకీయాలను ఆరోపించారు. మణిపూర్ ప్రజల బాధను తాము అర్థం చేసుకున్నామని, శాంతి సామరస్యాలను తిరిగి నెలకొల్పుతామని భరోసా ఇచ్చారు. ఆదివారం మణిపూర్లోని దౌబల్ నుంచి భారత్ జోడో న్యాయ యాత్రకు రాహుల్ శ్రీకారం చుట్టారు. దౌబల్లోని కోంగ్జోమ్లో నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కలిసి జాతీయ జెండాను ఊపి తన యాత్రను రాహుల్ ప్రారంభించారు. 67 రోజుల పాటు 6713 కిలోమీటర్లు యాత్ర కొనసాగబోతా ఉంది. 2022 సెప్టెంబర్లో కన్యాకుమారి నుంచి భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టారు. గతేడాది జనవరిలో కాశ్మీర్లో ముగించారు. ఇప్పుడు మణిపూర్ నుంచి ఆయన చేపట్టిన న్యాయ యాత్ర మార్చి 20న ముంబైలో ముగియనుంది. 67 రోజుల్లో 6713 కిలోమీటర్లు రాహుల్ పర్యటించనున్నారు. సుమారు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల పరిధిలో 100 లోక్సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయబోతా ఉన్నారు. ఈ యాత్ర ద్వారా ఓట్లు అడిగేందుకే వస్తారు ఖర్గే. మణిపూర్ ప్రజల ఓట్లను అడిగేందుకే ప్రధాని మోడీ వస్తారని, రాష్ట్ర ప్రజల బాధను పంచుకోవడానికి మాత్రం రారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. సముద్రంలో ఈత కొట్టేందుకు మోడీకి టైం ఉంటుంది కానీ మణిపూర్కు వచ్చేందుకు ఉండదని విమర్శించారు. మతాన్ని, రాజకీయాలను కలిపి ప్రజలను బీజేపీ రెచ్చగొడుతుందని ఫైర్ అయ్యారు. సామాజిక న్యాయం, లౌకికవాదం, సమానత్వానికి కాంగ్రెస్ అండగా నిలుస్తుందని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు భారత్ జోడో న్యాయ యాత్రను రాహుల్ చేపడుతున్నారని ఆయన చెప్పారు. మణిపూర్ మహిళతో రాహుల్ గాంధీ అంటే వార్తను చూస్తున్నాం. నిన్న రాహుల్ న్యాయ జోడో యాత్ర ఏదైతే ఉందో, భారత్ న్యాయ జోడో యాత్ర, ఆ యాత్రను ప్రారంభించారు. ఆ యాత్రలో భాగంగా నిన్న మణిపూర్లో బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సో ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ పని విద్వేషాలు రెచ్చగొట్టుడే అని చెప్పి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ నిన్న ఫైర్ అయినటువంటి మాట. సో నిజంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ మత విద్వేషాన్ని రెచ్చగొడతాయా? ప్రజల ఒపీనియన్ ఏంది? రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? ఒకసారి మీ ఒపీనియన్ కూడా తీసుకుందాం. బీజేపీ ఆర్ఎస్ఎస్, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆర్ఎస్ఎస్లు మతాన్ని రెచ్చగొడతాయని రాహుల్ గాంధీ చెప్పిండు. ఆ మాట నిజమేనా? రైట్, ఈ అంశంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. బీజేపీ ఆర్ఎస్ఎస్ మత విద్వేషాలను రెచ్చగొడతాయని చెప్పి రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంది? బీజేపీ ఆర్ఎస్ మతాన్ని రెచ్చగొడతాయి అనుకునే వాళ్ళు ఇక్కడ, బీజేపీ ఆర్ఎస్ మతాన్ని రెచ్చగొట్టవు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. రైట్గా, మల్లన్న సాగర్ భూకంప జోన్లో రిజర్వాయర్ కింద 3 పొరల లినమెంట్ సమగ్రంగా స్టడీ చేయాల్సిందేనని అప్పట్లో చెప్పిన ఎన్జీఆర్ఐ పట్టించుకోకుండా నిర్మాణం మొదలుపెట్టిన గత బీఆర్ఎస్ సర్కారు 95% నిర్మించిన తర్వాత టెక్నికల్ కమిటీ ఏర్పాటు, కాగ్ డ్రాఫ్ట్ రిపోర్ట్ లో విస్తుపోయే నిజాలు. మల్లన్న సాగర్ కింద భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయట ఎక్కువగా. సూడిగా
మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కింద గతంలోనే అక్కడ ఉన్నటువంటి నేను మల్లన్న సాగర్ పర్యటనకు 10 టీవీలో ఉన్నప్పుడు మల్లన్న సాగర్ పర్యటనకు పోయినా ఆ రోజే ఎక్స్పర్ట్ చెప్పిరు ఇది అంత అనువైన కేంద్రం కాదు, ఈ భూమి పొరలు చాలా తేడాగా ఉన్నాయని చెప్పి అప్పుడు ఎక్స్పర్ట్ చెప్తే కేసీఆర్ పట్టించుకోలేదు. ఎందుకంటే ఇది కట్టకపోతే కమిషన్లు రావు కదా. ఈ కమిషన్ల కోసం కేసీఆర్ ఆడిన డ్రామాకు మల్లన్న సాగర్ భూకంప జోన్ లో ఉంది అని చెప్పి కాగు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తన డ్రాఫ్ట్ రిపోర్ట్ లో విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. ఇగో ఇది కేసీఆర్ కథ. ఈ తెలివి లేదు, మన లేదు, సన్నాసికి అడ్డగోలుగా సర్వ సంపద నాశనం చేసి పెట్టి కూర్చున్నాడు. ఆడ ఊర్లో లేపేద్దామని ఇది కట్టేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ రిజర్వాయర్ అయిన కొమరవెల్లి మల్లన్న సాగర్ భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉందని, భవిష్యత్తులో దాంతో భారీ ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ డ్రాఫ్ట్ రిపోర్ట్ లో హెచ్చరించింది. 50 టీఎంసీల భారీ సామర్థ్యంతో మల్లన్న సాగర్ నిర్మించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి ముందు భూకంప ప్రభావాన్ని గుర్తించేందుకు కనీసం స్టడీ చేయలేదని తేల్చి చెప్పింది. 6126 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ రిజర్వాయర్ లో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేసి వినియోగించడానికి ముందు దాని భద్రతపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పి కాగ్ స్పష్టం చేసింది. ఇదేదో కాంగ్రెస్ వాళ్ళు చేసింది కాదు, నరేంద్ర మోడీ గారు ఆయన సొంత బీజేపీ వాళ్ళు చేసింది అంతకంటే కాదు. ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చేసినటువంటి స్టడీలో ఆ లెక్కలో తేలింది. మల్లన్న సాగరు కింద భూకంపం వచ్చే అవకాశం ఉంది అని చెప్పి, అది అత్యంత ప్రమాదకరమైన ప్రాజెక్టు, భవిష్యత్తులో దాంతో భారీ ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంది దాంట్లో. ఇక కేసీఆర్ నీ తల ఏడబెట్టుకుంటావు, గింత నాశనం చేతివి. అదే మేడిగడ్డనేమో అది మేడిగడ్డ కుంగిపోయే, మల్లన్న సాగర్ కింద భూకంపం వచ్చే అవకాశం ఉందా, అటు పోయేమో సుందిల్ల మునిగిపోయే, పంపులు ఈత కొట్టబట్టే, గౌరవేలికి పొక్కవాడే, గండిపేటకు ఏది మన ఇదేంది ఇది నరసన్నపేట కాడ కాలువ తెగిపోయా. నీ ఏం ప్రాజెక్టు, నీ ఏం కథ. మళ్ళీ మెదడు గరగబెట్టినా తరగబెట్టినా అని చెప్పి చెప్తా ఉంటాడు మనిషి. నాశనం చేసిండు రాష్ట్రాన్ని. మేడారంలో ముందస్తు మొక్కులు. మేడారం సమ్మక్క సారక్క దర్శనానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చి ముందస్తు మొక్కులు అప్పజెప్పారు. దీంతో దేవతల గద్దెలు, జంపన్నవాగు, మేడారం చుట్టుపక్కల వనం జనంతో కిటకిటలాడినాయి. రైట్, ఇక ఆఫ్ఘాన్ పై సిరీస్ కైవసం. ఆఫ్ఘనిస్తాన్ తో ఆదివారం ఇండోర్ లో జరిగిన 2వ T20 మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. ఆఫ్ఘన్ ఇచ్చిన 173 రన్స్ టార్గెట్ ను జైస్వాల్, దుబే దంచి కొట్టడంతో 15.4 ఓవర్లలోనే చేసింది. మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ తో జరిగినటువంటి సిరీస్ లో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఒకసారి బీజేపీ ఆర్ఎస్ఎస్ మత విద్వేషాలను రెచ్చగొడతాయి అని చెప్పి రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా ఉంది పబ్లిక్ ఒపీనియన్ అంటే, బీజేపీ ఆర్ఎస్ఎస్ మతాన్ని రెచ్చగొడతాయని 68% మంది అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉంటే, బీజేపీ ఆర్ఎస్ మతాన్ని రెచ్చగొట్టవు అని చెప్పి 32% మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. మెజారిటీ ప్రజలు ఆర్ఎస్ఎస్ బీజేపీ మతాన్ని రెచ్చగొడతాయని చెప్పి చెప్తా ఉన్నారు. రామ మందిరాన్ని వ్యతిరేకించట్లేదు కానీ కాకపోతే మణిపూర్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ ఒక విషయం వ్యతిరేకించడం పక్క 80% మంది హిందువులు ఈ దేశంలో ఉన్న తర్వాత 80% మంది ప్రజలు ఎంత సంతోషాలతో ఉన్నారో, వీళ్ళని కాపాడేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, ఈ 80% మందిలో ఎంతమందికి బువ్వ లేదు, ఎంతమందికి అంగి లేదు, ఎంతమందికి గూడు లేదు, ఎంతమందికి ఉద్యోగం లేదు అనేటువంటి టాపిక్ పక్కన పెట్టి ఏ వ్యవహారం చేసినా కూడా అది ఈ 80% మందికి ద్రోహం చేసిన కార్యక్రమం అవుతుంది. ఏం చెప్పారు చిన్నప్పుడు ఏం చేసిరు, దేవునికి మొక్కు బిడ్డ, ధర్మం నిన్ను కాపాడుతుందని చెప్పారు. అది ఇడిచిపెట్టి ఇప్పుడు ధర్మాన్ని నువ్వు కాపాడాలి, నువ్వు రా అని చెప్తా ఉన్నారు. సరే, ఏదేం చెప్పినా అందరికి విశ్వాసాలు ఉన్నాయి, అందరికి మతాలు ఉన్నాయి. ఇది లౌకిక దేశం. ఈ దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగ పీఠికలోనే ఈ అంశాలన్నీ పొందుపరుచున్నాయి. కాబట్టి ఓట్ల రాజకీయం చేయాలనుకుంటే వేరే అంశాలను ఎంచుకోండి. ఓట్ల రాజకీయాలు చేయాలనుకుంటే నరేంద్ర మోడీ గారికి రామ మందిరం ఆ ట్రస్ట్ పెట్టిరు, అందరం చందాలు రాసినాం, న్యాయం కట్టాలని చెప్పినాం. ఆ రోజు తెస్తే ఆ క్యూఆర్ స్కాన్లు పెడితే అవన్నీ చేసినాం, అందరి కాంట్రిబ్యూషన్ ఉంది దేశంలో. కానీ ఒక మాట ఏంటంటే, ఇది ఓట్ల రాజకీయంగా మలచకూడదు. ఓట్ల రాజకీయం వేరే ఉండాలి, దేవుడి రాజకీయం వేరేగా ఉండాలి.
గట్టిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర. లోక్సభ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని సంజయ్ అంటా ఉన్నాడు. కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారు. కేటీఆర్ ను తిడితే పొన్నంకి ఎందుకు బాధ? ఆయన ఎవరి కోసం కరీంనగర్ వదిలి హుస్నాబాద్ పోయారో తెలుసని కామెంట్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని ఆయన చెప్పుకొచ్చిరట. కేసీఆర్ కు తొంటి లేవకుండా అన్నాడు. కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకొచ్చి కాంగ్రెస్ ను కూలుస్తాడు. కేసీఆర్ దగ్గర గంతున్నది. 63 ఉన్నోడు ప్రభుత్వాన్ని ఎట్లా నిలుపుకోవాలో తెలిసినప్పుడు 64 కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిలుపుకోదు? ప్లస్ ఒకటి 65 కూడా. కేసీఆర్ ఆట మొదలు పెడితే ఎండింగ్ ఎట్లుండానో ఉంటదని చెప్పిండు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మొదలు పెట్టని మరి. బీఆర్ఎస్ కు అంత శక్తి లేదు, మేమేమంత వీక్ గా లేము. కూల్చుడు మాటలు బంద్ చేయాలి. పొన్నం సంజయ్ జ్యోతిష్యం చదివాడని తెలియదు. ఆయన దేశంలోనే నంబర్ 1 విఫల ఎంపీ అని కామెంట్. స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతిపై ఎంక్వైరీ జరుగుతుందని వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే శక్తి బీఆర్ఎస్ కు లేదని, తమ పార్టీ అంతా బలహీనంగా లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తమ ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైందని, ప్రజలు మార్పు కోరి తమను ఎన్నుకున్నారని తెలిపారంటూ ఒక వార్తను చూస్తాను. ఈ రెండింటి వ్యాఖ్యల్లో చూస్తే కేసీఆర్ కాంగ్రెస్ ను కూల్చాలంటే మోడీ మద్దతు తీసుకోవాల్సిందే. మోడీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి మద్దతు ఇస్తాడా అనేది భారతీయ జనతా పార్టీ స్పష్టం చేయాలి. ఇక బడ్జెట్ టార్గెట్ 6 గ్యారంటీలు, పథకాల అమలే లక్ష్యంగా అంచనాలు. ఏ స్కీమ్ కు ఎంత అనే దానిపై పక్కాగా లెక్కలు. దాదాపు 90,000 కోట్లు అవసరమైతాయని అంచనా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయడం కోసం దాదాపుగా 90,000 కోట్లు అవుతాయని చెప్పి ఒక అంచనాకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. గ్యారంటీలకు నిధుల అంచనా ఎట్లంటే మహాలక్ష్మి పథకానికి 16,000 కోట్లు, రైతు భరోసాకు 29,000 కోట్లు, చేయుతకు 20,000 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లు 15,000 కోట్లు, గృహజ్యోతి 10,000 కోట్లు, యువ వికాసానికి 3,000 కోట్ల రూపాయలు అవసరం పడతాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అంచనాలు వేసింది. ఇక దాదాపు 90,000 కోట్లు అవసరమైతే అని ఈ లెక్కలు తేలితే 6 గ్యారంటీల అమలే లక్ష్యంగా వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-25 బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేస్తున్నది. ప్రతి స్కీమ్ కు తగినన్ని నిధులు కేటాయించేలా పక్కాగా అంచనాలు రూపొందిస్తున్నది. ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి బడ్జెట్ అంచనాలను ఆర్థిక శాఖ తెప్పించుకున్నది. పథకాల అమలు కోసం ఏ మేరకు కేటాయింపులు చేయాలనే దానిపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చర్చించారు. 6 గ్యారంటీల అమలుపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ కూడా ఎంత మేరకు నిధులు అవసరమైతాయనే దానిపై ఒక అంచనాకు వచ్చింది. ఇప్పటికే ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ల డేటా ఎంట్రీ పూర్తి చేసిన ప్రభుత్వం అందులో 5 గ్యారంటీలకు ఎంతమంది అప్లై చేసుకున్నారనే వివరాలను సపరేట్ చేస్తా ఉందట. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయడానికి 90,000 కోట్ల బడ్జెట్ అవసరం. తెలంగాణ రాష్ట్రంలో వాస్తవికమైనటువంటి బడ్జెట్ కేసీఆర్ చెప్పినటువంటి దొంగ లెక్కలు 2,70,000 కాదు, 1,50,000 కోట్లైన బడ్జెట్ ఉంటే వీటిని ఈజీగా అమలు చేయొచ్చు అనేది ఈ లెక్కల ప్రకారం అంటుంది. ఇక్కడ కూడా రైతు భరోసా కార్యక్రమం ఏదైతే ఉందో, రైతు బంధు పథకం చెట్లకు గుట్టలకు పుట్టలకు కాకుండా ఒరిజినల్ గా రైతులకు ఇచ్చినప్పుడు ఈ బడ్జెట్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాదు అట్లుంటే ఆటోను టీ కొట్టిన కారు 4 మృతి. చనిపోయిన వాళ్ళంతా ఒకే ఫ్యామిలీ వారంట. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి దగ్గరలో ఘటన. ఈ మరో 7 గాయాలు. మొక్కులు చెల్లించుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది. ఆటోను ఢీ కొట్టిన కారు 4 చనిపోయారట. ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే జాగ్రత్త ఉండాలి. దావోస్ వెళ్లిన సీఎం రేవంత్, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఆఫీసర్ల బృందం కూడా నేటి నుంచి ఈ నెల 18 వరకు పర్యటన. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో భేటీ. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ ప్రయాణమైండు. దావోస్ లో 3 రోజుల పాటు అక్కడ అంతర్జాతీయ పెట్టుబడుల కోసం ప్రయత్నాలు. ఆ తర్వాత లండన్ లో 4 రోజుల పర్యటన తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ రాబోతా ఉన్నాడు. దాదాపు 7 వారం రోజుల పర్యటనకు ముఖ్యమంత్రి వెళ్ళాడు. అయితే మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన చేస్తా ఉన్నాడు. నిన్న భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొని అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి ఇక ఫామ్ హౌస్ కు వచ్చి వ్యవసాయం చేసుకుంటా, అవసరమైన ఎరువులు విత్తనాలు పంపు. ఎరువుల వ్యాపారికి మాజీ సీఎం కేసీఆర్ ఫోన్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వచ్చి వ్యవసాయం చేసుకుంటానని, అవసరమైన ఎరువులు పంపాలని ఎరువుల వ్యాపారి ఏనుగు బాపురెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ చేసి చెప్పారు. ఆరోగ్యం బాగుందని 10 రోజుల్లో వస్తానని తెలిపారు. గజ్వేల్లో అందరినీ కలుస్తానని పేర్కొన్నారు. తుంటి ఎముక సర్జరీ తర్వాత నుంచి హైదరాబాద్ నందినగర్ లోని ఇంట్లో ఉంటున్న కేసీఆర్ ఆదివారం ములుగు మండలం వంటి మామిడిలోని బాపురెడ్డికి ఫోన్ చేసి చెప్పిండట, ఎరువులు విత్తనాలు పంపు వ్యవసాయం చేసుకుంటా అని చెప్పిండట. ఇప్పుడు అందరిని కలుస్తారట. ఇప్పుడు అట అందరిని కలుస్తారట. ఎవరిని కలవలే అప్పుడే ఎవరిని కలవలే, ఇప్పుడు అందరిని కలుస్తారట. బాపురెడ్డికి బాపు పోను. జవాన్ ప్రాణం తీసిన మాంజా, దారం మెడకు తగిలి మృతి. హైదరాబాద్ లంగర్ హౌస్ ఫ్లైఓవర్ పై ఘటన.
చైనా మాంజాదారం మెడకు తగిలి ఆర్మీ జవాన్ మృతి చెందాడు. శనివారం రాత్రి హైదరాబాద్లోని లంగరౌజ్ ఫ్లైఓవర్ పై ఈ ఘటన జరిగింది. ఏపీలోని విశాఖపట్నం జిల్లా పెద్దవాల్సేరుకు చెందిన ఆర్మీ జవాన్ కోటేశ్వర్ రెడ్డి 5 నెలల క్రితం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బదిలీపై వచ్చారు. 10 రోజుల క్రితం లంగరౌజ్లోని బాపు ఘాట్ లో ఇల్లు రెంట్కు తీసుకొని ఉన్నాడట. స్కూటీ పైన వెళ్తున్నట. తర్వాత మాంజా చైనా మాంజా పోసుకున్నదంట. చైనా మాంజా జోడిగా జవాన్ కూడా చాలా డేంజర్. చైనా ఎంత డేంజరో చూడండి, అర్థం చేసుకోండి. చైనా యాప్లు డిలీట్ చేసిరు, చైనా యాప్లు నిషేధించిరు. ఓకే, చైనా మాంజా ఎందుకు వస్తా ఉంది మళ్ళా? ఇప్పుడు సరదా కోసం ఆడుకోవాలి కానీ ప్రాణాలు తీస్తుంది కాదు కదా. కాబట్టి అటువంటి ఏకంటే అసలు యాక్చువల్గా ఈ మాంజాలు గింజాలు కొనకూర అట్లా ఏదో సీసపు ఉంటది కదా, సీసం ముక్కలు ఆ రంపం చేసేసి దాన్ని ఊస్తారట, దాంతో కోసుకోపోతుంది అది. రైట్గా ఆంధ్రజ్యోతి చూస్తే సంక్రాంతికి పల్లెటూరు పండగ వేళ ఊరెళ్లిన పట్నం వాసులు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ సందడి, కుటుంబం అంతా కలిసి సంబరాలు. గేటెడ్ కమ్యూనిటీలు అపార్ట్మెంట్లోనూ ఉమ్మడిగా వేడుకలు జరుపుకుంటున్న వైనం. ఫామ్ హౌస్ లో సెలబ్రిటీల ప్రత్యేక వేడుకలు. హైదరాబాద్ లో బోసిపోయిన రోడ్లు. రాష్ట్రం నలుమూలల నుంచి 6261 ప్రత్యేక బస్సులు కొన్ని ఆంధ్రప్రదేశ్ కు. ఆదివారం నిర్మానుష్యంగా మారిన హైదరాబాద్ లోని సైబర్ టవర్స్ కూడలి ఎంత నిర్మానుష్యంగా ఉంది. ఇక పందెం నీదా నాదా. కోస్తాంధ్ర జిల్లాలో కోడి పందాలు, గుండాటల జోరు. ఒక పశ్చిమలోనే 200 బర్లు, కోట్లలో పందాలు. పలు బరుల్లో 25 లక్షలుంటేనే లోపలికి. అక్కడే పేకాటలు, ఏర్లై పారిన మద్యం. నిర్వాహకుల నుంచి భారీ మొత్తంలో నేతల వసూలు. గోదావరి కృష్ణా జిల్లాలో తొలి రోజే 100 కోట్లు. తెలంగాణ నుంచి భారీగా తరలి వచ్చిన ఔత్సాహికులు ఎందుకైతే వీళ్ళు ఆటగాళ్ళు అవుతారు, చాలా మంది పోయిరట. రైట్గా తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సంబరాలు జోరందుకున్నాయి. తెలుగువారి కాదు, అక్కడి వాళ్ళే. ఈ తెలంగాణ వాళ్ళకి పెద్ద పండుగ దసరా పెద్దది. ఇక్కడ కూడా జరుపుకుంటారు కానీ అంత ఎక్కువ ఉండదు. రైట్ గా సంక్రాంతి సంబరాలు జోరందుకున్నాయి. ఎంతసేపు ఇల్లు ఆఫీస్ అంటూ 4 గోడల మధ్య బందీలైపోయి నగర జీవితానికి అలవాటు పడిపోయిన పట్నం వాసుల్లో చాలా మంది అన్నదమ్ములు బంధువులతో కలిసి పండుగ జరుపుకోవడానికి పల్లెబాట పట్టారు. నగరంలోనే ఉండిపోయిన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ వాసులు ఈసారి ఉమ్మడిగా వేడుకలు జరుపుకోవడం ద్వారా పండుగ స్ఫూర్తిని చాటుతుండడం విశేషం. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ లో ఆదివారం తెల్లవారుజాము నుంచే వీధిన ఇల్లు అపార్ట్మెంట్లు మొత్తం ముస్తాబైపోయినాయి. ఏది సాఫ్ అయిపోయినాయి. ఇక ముగ్గులు వేస్తా ఉన్నారు. ఆడాడ అమ్మలక్కలంతా ముగ్గులు. సంక్రాంతి ముగ్గులు అంటే పెద్ద పెద్ద ముగ్గులు. సరే, అక్కడ కల్చర్ ఇక్కడ కల్చర్ మొత్తానికి అయితే ముగ్గులు అయితే పెద్ద రాత్నం ఆడ మొదలు పెడితే కొన్నింటి కాడ ఇందాక ఉంటుంది ముగ్గు. రథాల ముగ్గు ఎత్తా ఉంటారు. అక్క ఇంటి కాడ ఇంకా వేసేటప్పుడు అవతల ఏమేస్తారని చూస్తుంది. అవతల వేస్తుంది దానికంటే కొంచెం డిజైన్ పెద్దగా ఉండాలి. ఒకప్పుడు ముగ్గులై బుక్కులు వచ్చేటి. ముగ్గుల డిజైన్లు బుక్కులు వచ్చేటి. కానీ అమ్మటోళ్ళు ముగ్గుల ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తారు ఏ డిజైన్ బాగుంటది అని చెప్పి. తర్వాత వాళ్ళు చెప్తారు ఇక్కడ ఒక చుక్క పెట్టాలి, పెట్టిన తర్వాత ఈ చుక్క నీకు చుక్క కలపాలని యూట్యూబ్ లో వీడియోలు కూడా ఉంటాయి. రైట్ గా చైనా మాంజా గొంతు తెగ్గోసింది. లంగరౌజ్ లో ఆర్మీ జవాన్ దుర్మరణం. ఫ్లైఓవర్ మీద బైక్ పై వెళ్తుండగా మెడకు మాంజా. పతంగులు ఎగరవేసే ఉత్సాహంతో ఆగని విషాదాలు. భవనంపై నుంచి పడి నాగోలులో 13 ఏళ్ల బాలిక, పేట్ బషీరాబాద్ లో 20 ఏళ్ల యువకుడి మృతి అంటూ ఇగో ఈ పండుగ. కరెంట్ షాకులు తగులుతున్నాయంట. తర్వాత ఇంకోటి ఏంటంటే రైలింగ్ లేకపోవడం తోటి ఇట్లా ఏరేస్తుంది పోతారు కదా, జారి కింద పడిపోతున్నారు. తర్వాత ఏంది ఇవి ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే పిల్లల్ని కూడా చూసుకోండి ఒక గంట. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి మహేష్ క్వశ్చన్ మార్క్ తో వార్త. ఎమ్మెల్యేల కోటాలో దక్కనున్న అవకాశం పరిశీలనలో. చిన్నారెడ్డి, హర్కర్ వేణుగోపాల్, బలరాం నాయక్, పటేల్ రమేష్ రెడ్డి పేర్లు కూడా, అంటే 6 అన్నట్టు. 6 పేర్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇక గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నేడు ప్రకటించనున్న కాంగ్రెస్ అధిష్టానం అంటూ ఒక వార్తను చూస్తాను. ఉప ఎన్నికలు జరగనున్న 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ స్థానాలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్లను అభ్యర్థులుగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. శనివారం టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో పాటు ఇతర అధిష్టానం పెద్దలతో ఎమ్మెల్యేల కోటాతో పాటు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అంశంపై చర్చలు జరిపారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లకు మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ తో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షుడు హర్కర వేణుగోపాల్, ఆ తర్వాత ఏఐసీసీ కార్యదర్శి జి చిన్నారెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయకుల పేర్లను అధిష్టానం ప్రధానంగా పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ల పేర్లనే ఖరారు చేస్తే చిన్నారెడ్డి, హర్కర వేణుగోపాల్ను ప్రభుత్వ పదవుల్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తున్నారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రేసులో చిన్నారెడ్డిని దింపేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఇక పటేల్ రమేష్ రెడ్డి, బలరాం నాయక్ ఎలాగూ లోక్సభ ఎన్నికల అభ్యర్థుల రేసులో ఉన్నారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ సీట్లకు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సియాసత్ న్యూస్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ ను
పేర్లను అధిష్టానం ప్రధానంగా పరిశీలనలోకి తీసుకున్నట్టుగా సమాచారం. వాస్తవానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ముస్లిం మైనార్టీ వర్గం వారు ఒక్కరు కూడా లేకపోవడం 4 ఎమ్మెల్సీలో ఒకటి ఖచ్చితంగా ఆ వర్గానికి కేటాయించాలని అధిష్టానం నిర్ణయించింది. ఇందుకోసం మాజీ మంత్రి షబ్బీర్ అలీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వకూడదని పార్టీ పరంగా నియమం ఉండడంతో రేసులో వారిద్దరు వెనుకబడ్డారు. ఒకవేళ ముస్లిం మైనార్టీని ఎమ్మెల్సీగా తీసుకొని మంత్రివర్గంలోనూ చోటు కల్పించాలని అధిష్టానం భావిస్తే మాత్రం షబ్బీర్ అలీకి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కవచ్చన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతూ ఉంది. ఇక 2 ఎమ్మెల్సీ స్థానాలు ఏది ఉప ఎన్నికలు, ఆ తర్వాత 2 ఏమో గవర్నర్ కోటాల భర్తీ విషయంలో నిన్న ఈ లైట్ నా ముఖాన్ని కొడుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొద్దిగా సైడ్ తిప్పుకో, ఇటు తిప్పు, ఇట్లా పైకి ఇటు తిప్పు, లేకపోతే అది ఇక్కడ తిప్పు. రైట్గా ఆ 4 కోసం కసరత్తు కొనసాగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే చాలా మందిని పరిశీలించిన వడపోత కార్యక్రమం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఇక అదట్లుంటే పైన రామజపం లోన కత్తులు, మతాన్ని రాజకీయాలతో కలిపి ప్రజల్ని రెచ్చగొట్టడమే బీజేపీ విధానం. మోదీకి సముద్ర షికారుకు టైం ఉంటుంది. మణిపూర్ ప్రజల కన్నీళ్లు తుడవడానికి మాత్రం ఆయనకు సమయం దొరకదు. ఫాసిస్టులపై పోరు కోసమే రాహుల్ యాత్ర, దేశాన్ని రాజ్యాంగాన్ని కాపాడమే లక్ష్యం ఖర్గే. మణిపూర్ లో మళ్ళీ శాంతి నెలకొల్పుతామని చెప్పి రాహుల్ గాంధీ చెప్తా ఉంటే భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభమైంది. పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్, భట్టి, షర్మిల అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం. భారత్ జోడో యాత్ర పైన రామజపం లోన కత్తులు, ఇది మతాన్ని రాజకీయాలతో కలిపి ప్రజల్ని రెచ్చగొట్టడమే బీజేపీ విధానం అని చెప్పి నిన్న కాంగ్రెస్ నాయకత్వం చెప్పింది. ఇక తెలంగాణ బలాన్ని చాటుదాం. భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ లో సీఎం రేవంత్ పర్యటన. అనేక మంది పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం. కీలక రంగాల పెట్టుబడులపై సంతకాలు చేసే అవకాశం. వ్యవసాయ ఎకానమీపై వాతావరణ మార్పుల ప్రభావం, రైతుల జీవనోపాధిపై ప్రసంగించనున్న ముఖ్యమంత్రి. పర్యటన వివరాలు వెల్లడించిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. రైట్ గా మార్చి డిజైన్ శనార్థి తెలంగాణ రైట్గా. ఫెయిల్యూర్ ఎంపీల్లో బండి నంబర్ 1. జ్యోతిషం చెప్పినట్టుగా సంజయ్ మాటలు. ప్రభుత్వాన్ని కూలగొట్టే దమ్ము బీఆర్ఎస్ కు లేదు. రామాలయం బీజేపీ ఎన్నికల స్టంటు. ప్రాణ ప్రతిష్ఠ ఎవరు చేయాలో తెలియదా? అశాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన. ప్రజల అభిప్రాయం మేరకే మరోసారి పునర్విభజన. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే దమ్ము బీఆర్ఎస్ కి లేదని, రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూలగొడుతుందంటూ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు జ్యోతిషం చెప్పేలా ఉన్నాయని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముట్టుకునే ధైర్యం ఎవరు చేయబోరని, బండి సంజయ్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని నిరూపిస్తున్నాయని తెలిపారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ముట్టుకోవాలంటే కేసీఆర్ కు మోడీ బలం అవసరం ఉంటుంది. ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పిండు మేము 53 ఉన్నామని. అక్కడ బీజేపీ అవసరం ఉంటుంది, ఇక్కడ ఎంఐఎం అవసరం ఉంటుంది. కేటీఆర్ చెప్పిండమ్మా. ఆ రెండు లేకుండా ఏం కూడా వేయలేరు. రైట్గా హిందుత్వ వర్సెస్ కులగణన. రాబోయే ఎన్నికల్లో ఇవే ప్రధాన అస్త్రాలు. రామాలయం పేరుతో తెరపైకి హిందుత్వం. ఎన్నికల ముంగిట మోడీ మాయాజాలం రెచ్చగొట్టే రాజకీయాలకు బీజేపీ కేర్ ఆఫ్ అడ్రస్. కులగణనకు కట్టుబడి ఉంటామన్న కాంగ్రెస్ సమూల మార్పులకు శ్రీకారం చుట్టనున్న కులగణన. ఈ నిర్ణయంతో బీసీలకు ఊహించని మేలు. ఇన్నాళ్లకు ఓ లెక్క, ఇప్పటి నుంచి ఓ లెక్క. రాహుల్ కులగణన హామీతో ప్రజల్లో గంపడాసలు. జనానికి పనికొచ్చేలా క్యాస్ట్ సెన్సెస్. పార్లమెంట్ ఎన్నికల్లో ఇవే ప్రధాన ఎజెండాలు కాబోతా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశంలో సరికొత్త రాజకీయాలకు తెరలేచింది. ప్రధానంగా బీజేపీ హిందుత్వం పేరుతో మతతత్వ రాజకీయాలను మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కులగణన అంశాన్ని లేవనెత్తింది. దీంతో రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమికి బదులుగా హిందుత్వ వర్సెస్ కులగణనగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే దేశ రాజకీయాల్లో హిందుత్వం వర్సెస్ కాస్ట్ సెన్సస్ చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న బీజేపీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభ అంశాలను దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే ఇంటింటికి అయోధ్య శ్రీరాముడి అక్షంతలు అంటూ ఈ కార్యక్రమం. ఒక మాట చెప్పండి, ఇక్కడ హిందుత్వ వర్సెస్ కులగణన. ఎస్, కొన్ని శతాబ్దాల నుంచి మనమంతా హిందువులం. మనలో కొన్ని శతాబ్దాల నుంచి గుళ్ళకు పోతా ఉన్నాం, దేవుళ్ళను మొక్కుతా ఉన్నాం, దైవభక్తి అందరికీ ఉంది, దేవుడి పట్ల అందరికీ ఆరాధన భావం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది పరంపర కొనసాగుకుంటూ వచ్చింది. ఇప్పుడు రామ మందిరం తర్వాత అదనంగా యాడ్ అయ్యేది ఏం లేదు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి బీసీలు ఈ కులగణన వస్తే బీసీల లెక్క తేలుతుంది. కులగణన వస్తే
ఒక్కసారి మీరు చూడండి, కేసీఆర్ నోరు జారి ముదిరాజులు 50 లక్షల మంది ఉన్నారని చెప్తేనే ముదిరాజులంతా ఒకటే ఈ రాష్ట్రంలో. ముదిరాజులంతా ఒక్క దగ్గరకు వచ్చి ముదిరాజులు గర్జించినంత పనిచేసిరు. ఈ లెక్క అన్ని కులాల్లో తెలిస్తే, అన్ని కులాల్లో బయటికి వస్తే అప్పుడు బీసీల్లో రాజకీయ చైతన్యం వస్తుంది. బీసీలకు వాళ్ళ దమ్మేందో బయటకు వస్తుంది. అప్పుడు ఎస్ మేము ఇంతమంది ఉన్నాం, దీని సంగతి ఏందని అడుగుతారు. కాబట్టి రాహుల్ గాంధీ చెప్పినటువంటి క్యాస్ట్ సెన్సస్ ఇప్పుడు బీసీలకు అత్యవసరం. ఇది అయిపోయినాక కూడా మనం పోయి రాముని దర్శించుకోవచ్చు, మొక్కొచ్చు, రావచ్చు, కొబ్బరికాయ కొట్టొచ్చు, ఆ టెంపుల్ ఉంటుంది. కానీ బీసీల కులగణన ఖచ్చితంగా జరగాలి. ఈ దేశంలో బీసీల కులగణన జరిగితేనే బీసీలకు రావాల్సినటువంటి హక్కులన్నీ దక్కుతాయి. బీసీలు పొలిటికల్లీ అన్టచబుల్స్గా తయారైపోయినారు. బీసీలు అంటే ఎవడికి పట్టదిగా, ఏదో నామకే వాస్తే ఓటర్ అన్నట్టుగానే ఉంటుంది. ఈ బీసీలలో చైతన్యం రావడానికి, బీసీల లెక్కలు తేలడానికి రాహుల్ గాంధీ గారు బలమైనటువంటి నినాదాన్ని తీసుకున్నారు. హిందుత్వ అనేటువంటి పదం. ఎస్, ఎవరు హిందువులు కాదు, అందరు హిందువులే, అందరు హిందువులే, అందరూ హిందువులే. తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈ హిందుత్వ ఎజెండాను రాజకీయంగా వాడుకోవాలని చూస్తే ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. నిజంగా ఈ దేశంలో అవే అవసరం ఉన్నాయి అనుకుంటే ఒక్క బడి కూడా నెలకొల్పకపోతుండే ఎవరు, ఇతర పార్టీ వాళ్ళు కూడా మొత్తం ఇవే కడుతుండే. ఎస్, ఉండాల్సిందే. ఇది దేశ ప్రజల ఆధ్యాత్మికతను పెంపొందించేటువంటి అంశం ఉండాల్సిందే. కానీ అది రాజకీయ వస్తువుగా మారకూడదు. రాజకీయ వస్తువుగా మారినప్పుడు అంటే మీరు ప్రజల్ని ఎటువైపు తీసుకుపోతా ఉన్నారు? శ్రీకృష్ణదేవరాయలు ఆ కాలం ఏమన్నా, నరేంద్ర మోడీ గారు ఏమన్నా రాజా? ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రి. మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించడం ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప అంశం. మెజారిటీ ప్రజలు, భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ఇల్లు కావాలంటున్నారు, ఉద్యోగం కావాలంటున్నారు, కూడు గుడ్డ కావాలంటున్నారు. ఈ అభిప్రాయాన్ని నరేంద్ర మోడీ గారు గౌరవించాలి. రాముడిని 24 గంటలు రామజపం చేసుకునే భక్తుడికి ఇల్లు లేదు. బహుశా రాముల వారు కూడా ఇదే చెప్పాలి నరేంద్ర మోడీ గారికి. ఒకవేళ కనిపిస్తే ఫస్ట్ నా భక్తుడికి ఇల్లు కట్టండి, ఫస్ట్ నా భక్తుడికి వైద్యం అందించు, ఫస్ట్ నా భక్తుడికి మంచి విద్యను అందించని చెప్పాలి. ఇవే మన బతుకులు మారుస్తాయి. ఎవరికి లేదు? నరేంద్ర మోడీ గారు పుట్టిన తర్వాతనే మనకి ఇవన్నీ వచ్చినాయి. లేదు కదా, తరతరాలు ముత్తాతల నుంచి ఉన్నాయి కదా. మా ఊర్లో ఉన్నటువంటి, మా పక్క ఊర్లో ఉన్నటువంటి గుళ్ళు 400-500 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి గుళ్ళు ఇంకా అక్కడే ఉన్నాయి. ఆ రోజు మొక్కుకున్నాం, ఆ రోజు చేసినాం. కానీ బీసీ ప్రజలారా, ప్రధానంగా బీసీలు ఎవరైతే ఉన్నారో, వెనకబడిన కుల తరగతులు ఎవరైతే ఉన్నారో, మీరు క్యాస్ట్ సెన్సస్ చాలా ఇంపార్టెంట్. క్యాస్ట్ సెన్సస్ చాలా ఇంపార్టెంట్. నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నా, క్యాస్ట్ సెన్సస్ ని మీరు చేపట్టండి. ఇప్పుడు మీరు చేపట్టండి. మెజారిటీ హిందువుల్లో ఉన్నటువంటి మెజారిటీ వర్గమైనటువంటి బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు రీసెంట్గా బీసీ అని చెప్తున్నారు కాబట్టి మీరు ఆ న్యాయం చేయండి. రైట్గా కాంగ్రెస్ సర్కార్, ఒకసారి ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకుందాం. బీజేపీ బీఆర్ఎస్ మత విద్వేషాలను బీజేపీ ఆర్ఎస్ఎస్ మత విద్వేషాలను రెచ్చగొడతాయని చెప్పి రాహుల్ గాంధీ అంటా ఉంటే, బీజేపీ ఆర్ఎస్ఎస్ మతాన్ని రెచ్చగొడతాయని 69% మంది అంటా ఉంటే, బీజేపీ ఆర్ఎస్ మతాన్ని రెచ్చగొట్టమని చెప్పి 31% మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో 5,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. మరొక ఓటింగ్ పెట్టుకుందాం.
ఈ రెండు అంశాలపైన ప్రజలారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ క్రింది వాటిలో మెజార్టీ హిందువులైన బీసీలకు కావాల్సింది ఏంటి? బీసీల కులగణన జరగాల, హిందుత్వం ఉంటే చాలా? ఈ రెండు అంశాలపైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దయచేసి ఓటింగ్లో పాల్గొనండి. అట్లానే హిందూ ధర్మానికి ఏం వ్యతిరేకం కాదు మిత్రమా. మేము చెప్పింది అంటే వాస్తవము. ఎందుకు ఆ పదార్థాన్ని గురించి మాట్లాడాలంటేనే భయపడే వాతావరణం ఎందుకు క్రియేట్ చేసిరు? భయపడేటోడు భయపడతాడు. ఎస్, అసలు మీరు హిందువులు ఎందుకు అవుతారు? మేం కదా. ఈ క్రింది వాటిలో మెజారిటీ హిందువులైన బీసీలకు కావాల్సింది ఏంటి? మెజారిటీ హిందువులైన బీసీలకు కావాల్సింది ఏంటి? బీసీ కులగణన జరగాల, లేకపోతే హిందుత్వం ఉంటే చాలా? మీరు ఒపీనియన్ తెలియజేయండి. ఇక కాంగ్రెస్ సర్కార్ కూల్చివేత కుట్రలు, ఎమ్మెల్యేల కొనుగోలుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఏదైనా జరగొచ్చు. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. మాజీ సీఎం కదలికలపై కన్నేసి ఉంచాలి. కాంగ్రెస్ నేతలకు ఆయన సూచన చేస్తా ఉన్నాడు. రాహుల్ గాంధీ గారు ఎవరు? మన బండి సంజయ్. ఇక జోడో న్యాయ యాత్ర షురు. యాత్రకు శ్రీకారం చుట్టిన రాహుల్ 66 రోజులు 15 రాష్ట్రాల్లో పర్యటన. 6713 కిలోమీటర్ల మేర పాదయాత్ర. బీజేపీ ఆర్ఎస్ఎస్ వివక్షతకు మణిపూర్ నిదర్శనం. దేశ సంపదంతా ఒకరిద్దరి చేతుల్లోనే. అనగారినోళ్ల బాధలు పట్టించుకుంటోళ్ళు లేరు. మత రాజకీయంతో రెచ్చగొడుతున్న బీజేపీ. రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు. యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. న్యాయం కోసం పోరాటం అనే నినాదంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఆదివారం మణిపూర్ నుంచి ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఊపి రాహుల్ యాత్రను ప్రారంభించారు. నిన్న ఢిల్లీలో పొగమంచు కారణంగా ఫ్లైట్ సర్వీసులు లేట్ అయ్యాయి. దీంతో మణిపూర్కు ఆలస్యంగా వచ్చిన రాహుల్ గాంధీ యాత్రను ప్రారంభించడం జరిగింది. మొత్తానికైతే భారత్ న్యాయ జోడో యాత్ర దిగ్విజయంగా ప్రారంభమైంది మణిపూర్ నుంచి. ఇంకా ఇది ఇట్లుంటే ప్రాణాలు తీస్తున్న చైనా మాంజలు. రాష్ట్రంలో 2016లోనే చైనా మాంజల నిషేధం. అయినప్పటికీ అమ్మకాలు, కొనుగోలు. పోలీసులు హెచ్చరించిన బేఖతార్. పతంగులు ఎగరవేస్తుండగా జనాల మెడలకు చుట్టుకుంటున్న వైనం. 2 రోజుల్లోనే 5గురు మృతి. గతంలోనూ అనేక ఘటనలు జరిగినాయి ఈ చైనా మాంజజయంగా. తెలంగాణలో ఐఎస్ఐ ఏజెంట్లు. మోడీ రాకతో అంతా పరారు. 10 ఏళ్లలో మత కల్లోలాలకు చెక్కు. పాకిస్తాన్ను ఏకాగ్గా నిలబెట్టిన ఘనత మోదీదే. రాహుల్ ఏడాదిలో 2 ఏళ్లు విదేశాల్లోనే. బీచ్లో నిక్కర్ వేసుకొని తిరుగుతాడు. అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పారిపోయిండు. టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు. అధికారం లేక సహనం కోల్పోతున్నారు. అర్హులకు మాత్రమే సంక్షేమ స్కీములు. 5 ఏళ్లలో ఆశ్చర్యపోయేలా అభివృద్ధి. వారంలో 2 రోజులు నల్గొండలోనే ఉంటా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అధికారం లేక సహనం కోల్పోతా ఉన్నారు. ఇక 14 ఎంపీ సీట్లు గెలుస్తాం. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభం. జకోవిచ్ కు క్రొయేషియా ఆటగాడు మధ్య మ్యాచ్. శుభారంభం చేసిన జకోవిచ్ డినో ఫ్రిస్బిక్ పై విజయం సాధించింది. టీఎస్ఆర్టీసీ రికార్డు. ఒక్కరోజే 1861 స్పెషల్ బస్సులు. శనివారం ఒక్కరోజే 52.78 లక్షల మంది ప్రయాణం. అందులో సగానికి పైగా మహిళా ప్రయాణికులే. తొలిసారిగా బస్ భవన్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇవాళ ఆర్టీసీ బస్సులు ఎంత కిటకిట్లాడుతా ఉన్నాయి. ఏ ఊరికి పోయినా, ఏ పల్లెకి పోయినా ఆర్టీసీ బస్సు, ఆధార్ కార్డు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడలేని విధంగా ఈ నెల 13న ఒక్కరోజే 1861 ప్రత్యేక బస్సులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నడిపామని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. అందుకు సంబంధించిన వివరాలను ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సంక్రాంతికి సొంతూలకు వెళ్లే రూట్లలో ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపారు. 1861 ప్రత్యేక బస్సుల్లో 1127 హైదరాబాద్ సిటీ బస్సులను కరీంనగర్, వరంగల్, విజయవాడ, ఖమ్మం తదితర రూట్లలో నడిపించారు. నిజానికి సంక్రాంతి సందర్భంగా 4484 బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే ప్రయాణికులు రద్దీ విపరీతంగా నెలకొనడంతో ఈ నెల 11, 12, 13 తేదీల్లో 4400 ప్రత్యేక బస్సులు నడిపారు. శనివారం వరకు మొత్తంగా 6261 ప్రత్యేక బస్సులు నడపగా ఆదివారం సైతం 652 ప్రత్యేక బస్సులను ప్లాన్ చేశారు. మధ్యాహ్నం వరకు 450 బస్సులు నడపాలని సంస్థ చెప్పింది. ఇదిలా ఉంటే శనివారం ఒక్క రోజులోనే 52,78,000 మంది ప్రయాణం చేశారు బస్సులలో. ఆర్టీసీ కళ వచ్చింది. ఓ రకంగా చెప్పాలండి. పరేడ్ గ్రౌండ్ లో ఆర్టీసీకి ఆడోళ్ళు కళ తీసుకొచ్చారు. పరేడ్ గ్రౌండ్ లో పతంగుల పండుగ. సికింద్రాబాద్ లో సందడి వాతావరణం. కైట్ స్వీట్స్ ఫెస్టివల్ లో పాల్గొన్న చిన్న పెద్దలంటూ సంక్రాంతి పండుగతో రాష్ట్ర వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న కైట్ మరియు స్వీట్ ఫెస్టివల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సికింద్రాబాద్ లో పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్ మరియు కైట్ ఫెస్టివల్ కు చిన్న పెద్దలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 400 రకాల స్వీట్లను నిర్వాహకులు ప్రజల కోసం ఉంచారు. తెలంగాణకు సంబంధించిన వారే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు నిర్వాహకులు స్వీట్
స్వీట్ల కౌంటర్ల ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో కైట్ ఫెస్టివల్ కూడా ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజలు అనేక రకాలైన కైట్స్ ను ఎగరవేస్తూ సంబరాలు పడతా ఉన్నారు. అక్కడ నిన్న కైట్ ఫెస్టివల్ సంబంధించినటువంటి పూర్తి వీడియో విజయరాణా పరేడ్ గ్రౌండ్ నుంచి అందించాడు. క్యూ న్యూస్ లో ఉంది, మీరు చూడొచ్చు. నేటి మాట. రాష్ట్రంలో కొన్ని ప్రశ్నించే యూట్యూబ్ ఛానళ్లు ఇప్పటికీ ప్రజల పక్షమే ఉన్నాయి. గతంలో గులాబీ పార్టీకి భజన చేసిన ఛానళ్లు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా గదే భజన చేస్తున్నాయి. అబద్ధాలను ప్రచారం చేయడంలో కొన్ని ఛానళ్లు పనిగట్టుకొని విష ప్రచారం చేస్తున్నాయి. సోషల్ మీడియా దెబ్బకి కంగు తిన్న నాయకులు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటే ప్రజలకు విరక్తి కలిగేలా డ్రామారావు ఆదేశానుసారం నడుస్తున్నాయి. ఏది నిజమో ఏది అబద్ధమో అని చూడకుండా ఫేక్ న్యూస్లను ప్రచారం చేసి మార్ఫింగ్ ఫోటోలతో పైశాచిక ఆనందం పొందుతున్నారు. ప్రజాస్వామ్యానికి జర్నలిజం 4వ స్తంభం అని చెప్పుకునే కొంతమంది జర్నలిస్టులు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. సలీం ఫేక్ డ్రామా కంపెనీలో జీతాలు తీసుకొని ప్రజల పక్షాన నిలిచే ప్రశ్నించే గొంతులను ఓర్వలేక ఆకాశం మీద ఉమ్ముతా ఉన్నారు. అయితే చాలా మందికి చెప్పాల్సింది ఒకటి ఉంది. యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను 36 యూట్యూబ్ ఛానల్ పెడితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటోళ్ళమని కేటీ రామారావు చెప్పిండు. సలీం ఫేక్ ఇంకా నువ్వు అప్డేట్ కాలే, నీ సాఫ్ట్వేర్ అప్డేట్ కాలే. యూట్యూబ్ ఛానళ్లను పెడితే అధికారంలోకి వస్తామనుకుని నీ భ్రమ. కంటెంట్ ఏందనేదే ఇంపార్టెంట్. తీన్మార్ మల్లన్ననో సుదర్శన్ అన్ననో తొలివేలుగు రఘో వీళ్ళు పోయి ఏమన్నా చౌరస్తాలో నిలబడితే 50 మంది జమ అవుతారు మాట్లాడేతానుకో. మేము ఈ ప్లాట్ఫామ్ మీద మాట్లాడినే ఉంటారు, ప్రజల్లో పోయి మాట్లాడినే ఉంటారు. అసలు చెప్పేటోడు వాని క్యారెక్టరు వాని కంటెంట్ అనేది ఇంపార్టెంట్. యూట్యూబ్ ఛానల్ లేకనా ఇన్ని సాటిలైట్ ఛానల్ ని సంకర పెట్టుకున్నావు, పెద్దవి కదా, పెద్దవి అనేక యూట్యూబ్ ఛానళ్లను కొనేసినావు. అనేక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏదో కథలు చేయబడినావు, ఎన్నో కథలు పడ్డావు, సెలబ్రిటీలను తీసుకొచ్చినావు, రామక్క పాటలు చేయించినావు. ఎన్ని చేసినా కూడా కాలే. విషయం ఏంటంటే డ్రామారావు నీకు ఇంకా అప్డేట్ కాలే, నీకు ఎవడో సలహా ఇస్తున్నట్టు యూట్యూబ్ ఛానళ్లతో కుదరది. యూట్యూబ్ శాటిలైట్ ఛానళ్ళ కథ అయిపోయినట్టు యూట్యూబ్ల కథ కూడా అయిపోయింది. నీకు ఇంక అర్థమైతలేదు. అందరు యూట్యూబ్ ఛానళ్ళు పెడితే అధికారంలోకి వస్తారనుకుంటే ఇవన్నీ ఎందుకు పెడుతుండే? నరేంద్ర మోడీ గారు రామ మందిరం జపం ఎందుకు చేస్తుండే? రాహుల్ గాంధీ గారు న్యాయ జోడో యాత్ర ఎందుకు చేస్తుండే? ఇక్కడ విషయం ఏంటంటే చెప్పేటోడు ఎవడు చెప్తే క్రెడిబిలిటీ ఉంటుంది అనేది అంశం. ఎక్కడ వచ్చి మాట్లాడినా ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ఛానల్ పెట్టి సేమ్ అదే అవి ఉత్తయ్య అవన్నీ మాకు తెలివయా? దాని కథ ఎంత, దాని పర్ఫార్మెన్స్ ఎంత, అది ఏం చేయగలుగుతుంది, అవి మాకు తెలియనియా? నేను ఫస్ట్లో స్టార్ట్ చేసింది ఫేస్బుక్లో. వాస్తవానికి లైవ్ ఫేస్బుక్లో స్టార్ట్ చేసి మెల్లగా ఒక ప్లాట్ఫామ్ ఉందని చెప్పి ఈ వేదిక నుంచి చెప్పుకోవచ్చు అని యూట్యూబ్కి వచ్చినాం తప్ప యూట్యూబ్లో వస్తే మాత్రమే పవర్ వస్తుందని మేము అనుకోలే. అందుకే నీకు అప్డేట్ చేస్తలే, నీ కుంజి పోయింది, నీ కుంజి ఇవ్వాలి మళ్ళా. పరేడ్ గ్రౌండ్ లో పతంగుల పండుగ అగో సీనన్న ఎగిరేస్తాడుగా. సీనన్న ఇవ్వాలి మనం అటు పోయేదినే కానీ ప్రాణాలు తీస్తున్న చైనా మాంజలు. రాజా సింగ్ కు బెదిరింపు ఫోన్ కాల్. ఈ దేశంలో ఈయన కుక్కనికే బెదిరింపు కాల్ వస్తుంది. ఇదొక బాధ. 80% మంది ఉన్నాం. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతున్నది. శ్రీరామ శోభయాత్ర నిర్వహిస్తే చంపేస్తామని హెచ్చరిక. ఇదో కథ సార్. ప్రతిసారి ఇప్పటిదాకా ఒక్కరిని పట్టుకోలేదా? రాజా సింగ్ కు ఇదివరకు దాకా ఒక 1000 మంది చేయొచ్చు హెచ్చరికలు, ఒక్కరిని పట్టుకుని వెళ్ళాడు ఇప్పటిదాకా. కేంద్రంలో మళ్ళీ అధికారంలో ఉంటారు, రాష్ట్రంలో కేసీఆర్ ఉండే మొన్నటి దాకా, ఒక్కరిని పట్టుకున్నది లేదు ఇప్పటిదాకా. ఈయనకొక్కరికి ఎందుకు వస్తాయో మరి. ఆ శోభయాత్రలో అందరం పాల్గొంటాం, ఎవరికి రాదు. మరి పాల్గొంటే మిమ్మల్ని కథం చేస్తామని అని ఎవడు అనకపోయా. ఇక ఇట్లుంటుంది ఇలా కథ. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలను చూస్తే చట్టవిరుద్ధంగా ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికేట్స్ అట. ఒకే కుటుంబంపై 183 ఎకరాల భూమికి ఓఆర్సీ అక్రమార్కులతో కుమ్మక్కై చట్టవిరుద్ధంగా అమలు విచారణ లేకుండానే జారీ చేసిన అధికారులు అక్రమాలకు పాల్పడ్డ ధరణి ఆపరేటర్లపై చర్యలేవి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 2 ఏళ్ల క్రితం 1000 కోట్ల రూపాయల విలువ చేసే భూములకు ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికేట్ కోసం ఫిరోజ్ నగర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కలెక్టర్కు అర్జీ పెట్టుకోగా తహసీల్దార్ కార్యాలయం నుండి ఎటువంటి రిపోర్ట్ పంపకుండానే ధరణి ఆపరేటర్ క్రాంతి కుమార్ అప్రూవల్ చేసి పెట్టిండట. ఇగో ఇది ధరణి. రాహుల్ పాదయాత్ర సక్సెస్ కావాలి, మహేశ్వరంలో పూజలు చేస్తా ఉన్నారు. గతి తప్పిన కార్పొరేషన్ పాలన, ఎంసీపీఐయు రాష్ట్ర కమిటీ సభ్యులు హరీష్ గౌడ్ అంటూ ఒక వార్త. నందివనపర్తిలో సంక్రాంతి ముగ్గుల పోటీ. ఇక్కడ ఇప్పుడు గతి తప్పిన కార్పొరేషన్ పాలన అంటే మా రిపోర్టర్లకు కూడా చెప్తా ఉన్నా, గతి ఏడ తప్పిందో ఆ ఫోటో ఏరి, ఈయన ఫోటో ఏం చేసుకున్నాం. నందివనపర్తిలో సంక్రాంతి ముగ్గుల పోటీ. నందివనపర్తిలో ఇబ్రాహీంపట్నం మనం పోతింగా
అక్రమ నిర్మాణాలపై అధికారుల నిర్లక్ష్యం. కీసరలో బంజర్దొడ్డి భూమిలో అక్రమ నిర్మాణాలు చోద్యం చేస్తున్న అధికారులు. మేడ్చల్ మల్కాజ్గిరి కీసర కాడనట బంజర్దొడ్డి భూమిని కబ్జా పెడుతున్నట. ఇక భవనానికి విద్యుత్ కనెక్షన్ డ్రైనేజీ కట్ చేయండి. ఉమ్మడి హైదరాబాద్ వార్తలు చూస్తే దేవుడి భూమిలో అక్రమ భవన నిర్మాణం ఇంజెక్షన్ ఆర్డర్ జారీ చేసిన ట్రిబ్యునల్ కోర్టు. విద్యుత్ జలమండి అధికారులకు ఫిర్యాదు. దేవాదాయ శాఖ ఏవో ప్రవీణ్ శనార్థి కథనానికి ఉరుకులు పరుగులు పెట్టి మొత్తానికి శనార్థి దేవుడి భూమిలో భారీ బహుళ అంతస్తు భవనం అంటూ దానికి ఇప్పుడు నీళ్లు కరెంటు కట్ చేయరని చెప్పి చెప్పిందిగా. శనార్థి తెలంగాణలో దేవుని భూమి అన్యాక్రాంతంపై హెచ్చరికలు అంటూ శనార్థి తెలంగాణ బయటపెట్టిన అంశానికి అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు. సంక్రాంతి భోగి సందర్భంగా ముగ్గుల పోటీలు పాల్గొన్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి. షేర్లింగంపల్లిలోని చందానగర్ డివిజన్లో కబ్జాల పర్వం. సర్వే నెంబర్ 252 భవానీపురం గుట్టలు మాయం. రెవెన్యూ అధికారులు స్థానిక నాయకుల గోల్మాల్. రాత్రికి రాత్రి ఇల్లు కట్టి అమ్ముతున్న నాయకులు. మామూలు మత్తులో రెవెన్యూ అధికారులు దుమ్మెత్తిపోస్తున్న షేర్లింగంపల్లి ప్రజలట. రాత్రికి రాత్రి లేపుతున్నట. ఇక పతంగి పండుగ వాతావరణం కోలాహలంగా పతంగి సంబరాలు. పతంగులను ఎగరవేస్తూ సంతోషంగా గడిపిన యువత. రాజేంద్ర అది వీడియో ఉండదు. నిన్నటిదా అది లింక్ పంపించిన తర్వాత ఓపెన్ చేయాలి. ఇట్లా ఎత్తి మనం చాలా చెప్పు అవుతుంది. లింక్ పంపి లింక్ పేజో రైట్. ప్రాణం తీసిన పతంగి సరదా. ఎల్బీ నగర్ నాగోల్లో విషాదం. పతంగి ఎగరవేస్తూ భవనం పైనుంచి పడి బాలుడు దుర్మరణం. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ శుభాకాంక్షలు తెలియజేసి ఇక యూని ఎక్సైజ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రారంభం. ముఖ్య అతిథిగా తీన్మార్ టీం రాష్ట్ర అధ్యక్షుడు రజనీ కుమార్ అంటూ నిన్న ఆ కార్యాలయాన్ని ప్రారంభించారు. వరంగల్లో మొట్టమొదటిసారి విదేశాలకు సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. ప్రతిభ గల నారిమన్ల ఎంపిక. అచ్చా వికలాంగుల ఫోరం క్యాలెండర్ ఆవిష్కరణ. ఇదేంటంటే సిపిఎం ఆధ్వర్యంలో సిపిఎం అనుకున్నా. బిగ్ బాస్ చేసే ఆయనతో కోప్పడతాడు మళ్ళా ఎవరు నారాయణ గారు. ఇక టాలెంట్ స్ప్రింట్ ఇంజనీర్స్ ప్రోగ్రాము. అర్హులైన ఇంజనీరింగ్ విద్యార్థినుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలికిరట. పరకాలలో ఘనంగా సంక్రాంతి కబడ్డీ క్రీడోత్సవాలు. వికలాంగుల ఫోరం క్యాలెండర్ ఆవిష్కరణ. గొల్లకుర్మలో అన్ని రంగాల్లో ముందుండాలి. జిల్లా వెటర్నరీ సహాయ సంచాలకులు భూసాని వెంకన్న యాదవ్. క్రాంతి యోజన సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తారట. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే జీళ్ల చెరువులో వైభవంగా గోదాదేవి కళ్యాణం. రైట్గా సొసైటీ భూమి కబ్జా. ప్రభుత్వ ఆస్తులు మెయిన్ సెంటర్ లో ఉండడంతో కబ్జాల పర్వం. భూముల ధరలకు రెక్కలు రావడంతో వాటిపై కన్నేసిన కబ్జా రాయలు. మాకేంటిలే అంటూ ఆస్తులను పట్టించుకునే అధికారులు. రాబోయే కాలంలో ప్రభుత్వ భూములు కనుమరుగా. ఇక దొంగతనాల నిరోధానికి పోలీసుల విస్తృత ప్రచారం చేస్తా ఉన్నారట. ఈ ఆటో ఎక్కడదో మరి. మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దంపతులు. సత్తుపల్లిలో ఇక ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రీషుని ఆలయ ప్రాంగణంలో ఉన్న కోతులకు ఆదివారం ఆహారం అందించారట. ఇక ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి. పాల్వంచ రూరల్ ఎస్ఐ ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు. జిల్లా కలెక్టర్ ప్రియాంకాల. మా జీవితాల్లో వెలుగులు నింపండి మహాప్రభు. మాకు కావాల్సింది అయోధ్యలో రామాలయం కాదు, యాదాద్రిలో దేవాలయం కాదు, మా గ్రామాలకు చేరువలో విద్యాలయం, మా బతుకులలో అభివృద్ధి కావాలని చెప్పి మా జీవితాలలో వెలుగులు నింపండి మహాప్రభు అని చెప్పి అడుగుతారు. ఈ గుడిసెలు పోయి మాకు ఇల్లు రావన్నాయా, మేము ఆలయాలు కాదు మాకు ఇల్లు కావాలి, బడి కావాలని అడుగుతున్నాడు. చెర్ల మండలంలో. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఎన్ఎం. మహబూబ్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సంఘం, జూనియర్ కళాశాల లెక్చరర్లు సంఘం క్యాలెండర్ను ఆదివారం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇక రైతుల కష్టాలు తీర్చేందుకు కదిలిన మంత్రి జూపల్లి. రామన్పాడు ప్రాజెక్ట్ నీటిని విడుదల చేయండి, రైతాంగం కోసం సత్వరం చర్యలు తీసుకోండి అధికారులను ఆదేశించిన మంత్రి జూపల్లి. రాష్ట్ర ప్రజలకు మరియు మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి శాసనసభ్యులు, మహబూబ్ నగర్ నియోజకవర్గం. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వంగ రాజశేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు గారి నియోజకవర్గం మంత్రివర్యులు. పట్టపగలే యథేచ్ఛగా కలప రవాణా, అధికారుల నిర్లక్ష్యంతో వాటా చట్టానికి తూట్లట. పట్ట వాటిని చెట్లు నరుకొని పోతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఘనంగా భోగి. జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిండ్రు ఎస్పీ జిల్లా వైభవ్ గైక్వాడ్. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే అందరి ద్రాక్షల నిత్యావసరాల ధరలు. పేదోడు కొనలేని స్థితిలో సరుకులు. రోజు రోజుకు బియ్యం ధరలు పైకి, అమాంతం పెరిగిన చికెన్ మటన్ ధరలు పెరుగుతా ఉన్నాయట. కళ్ళంలో మిర్చి దోచుకెళ్లిన దొంగలు. గుర్రంపోడు మండలం సపావత్ తండాలో ఘటన జరిగింది. మిర్చి ఎత్తుకపోయారట.
త్రిశంకు స్వర్గంలో త్రిపురారం గ్రామం 2 మండలాల మధ్య ఇబ్బందులు పడుతున్న జనం. తమ్మర పరిస్థితి కూడా ఇదే. ఊరు 2 మండలాల మధ్యలో ఉంటుందా? జాతీయ జెండాకు అవమానం, చిత్తకుప్పల్లో దర్శనమిచ్చిన జాతీయ పతాకాలు. ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971 సెక్షన్ 2 ఉల్లంఘన అంటూ తెగిపోయి పడ్డట్టుంది. మీరు చూసిన ఆయన ఉంది తీయొచ్చు కదా, తీసి పక్క పెట్టొచ్చు కదా. నీళ్లు రాకపోతే పంట పండేది ఎట్లా? తగ్గుతున్న భూగర్భ జలాలు ఒక్క తడికైనా ఇవ్వకుంటే 1000 ఎకరాలకు నష్టం. మంత్రులు ఆదుకుంటారని ధీమాలో ఆయకట్టు రైతులు మునగాల్లో. ఇక మోతే మండలానికి ఎస్ఆర్ఎస్పీ నీరు అందించాలి, అధికారులు దీనికోసం సహకరించాలి. కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే చెరువు గండి కొట్టిన వ్యక్తిపై చర్యలు. రైతులకు ఈడీ రవికుమార్ హామీ. శనార్థి తెలంగాణ కథనంతో స్పందించిన ఇరిగేషన్ అధికారులు. చెరువు గండి కొట్టిండట. ఇచ్చిన డబ్బులు అడిగినందుకు దంపతులపై దాడి. మహిళకు చెప్పుకోలేని చోట పిడిగుద్దులు. 1 టౌన్ సిఐ మాపై దురుసుగా ప్రవర్తించాడు. కేసును పక్కదారి పట్టిస్తూ ఎఫ్ఐఆర్ చేయట్లేదు. నెలకంటి రాము, కోట కుమార్లపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి, న్యాయం చేయాలని క్యూన్యూస్ ను ఆశ్రయించిన దంపతులు. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో ఘటన. ఇదేంది అసలు? ఇదేం కథనయా? సిఐకి నీకేం ఇంట్రెస్ట్ మరి? సిఐకి మరి ఇలా కేటీఆర్ ను తిడితే నీకెందుకు రోషం? ఎవరి కోసం కరీంనగర్ వదిలి హుస్నాబాద్ పోయావో తెలియదా? నిర్మాణాత్మకంగా మాట్లాడితే వ్యక్తిగత దూషణలు చేస్తారా? మంత్రి పొన్నం వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్. అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన ఆర్ఎఫ్సిఎల్ సిబ్బంది స్థానికులు చెప్పే వరకు అధికారులకు స్పందించడం లేదని విమర్శలట. ఇక ఎంపీగా నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడ? మాజీ ఎంపీ బోయినపల్లి నిలదీసిన కాంగ్రెస్ నేతలు. ఎంపీ ఎన్నికల్లో ఉనికి చాటుకునేందుకు నేను విమర్శలు అంటూ బోయినపల్లి వినోద్ కుమార్ది ఒడిసిన చరిత్ర. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే అమరుడు లక్ష్మారెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలి. బెల్ట్ షాపులపై ఉక్కుపాదం. సరే, షాపులకు సరఫరా చేసే వైన్స్లపై చర్యలేవి. గ్రామానికి సగటున 5 బెల్ట్ షాపులు. బెల్ట్ షాపులకు ఎంఆర్పీ ధరపై 10 రూపాయలు అధికం. విద్యాలయాల మధ్య మద్యం అమ్మకాలు. టాస్క్ ఫోర్స్ ఉన్న దర్జాగా అమ్మకాలు. తమ పరిధి మించి పోలేమంటున్న జిల్లా ఎస్పీ అంటూ ఒక వార్త. ఇగో మంచిగా చూసుకో, పన్నడు ఆన్నే తాగి. నేటి నుంచి బండమల్లన్న జాతర జరగబోతా ఉందట. సిద్దిపేట జిల్లా ఉమ్మడి మిర్దొడి మండలంలో జంగంపల్లి బండ జాతర పేరుగాంచిన బండమల్లన్న జాతర ఈ నెల 15-16 తేదీలో జరగబోతా ఉంది. ఇక నేచురల్ ప్రొడక్ట్స్ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి. గట్టిగా అయోధ్య శ్రీరాముని పూజిత అక్షింతలు వితరణ చేసిరట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే ప్రజా సంక్షేమే ప్రభుత్వ ధ్యేయం. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్. గట్టిగా మా డబ్బులు మాకు ఇవ్వండి. దళిత బంధు రాలే, బీసీ బంధు, డబుల్ బెడ్రూమ్లు రాలే. గతంలో పథకాల కోసం లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకున్న బీఆర్ఎస్ నేతలు మా డబ్బులు మాకు ఇవ్వాలంటున్న బాధితులు, తలను పట్టుకుంటున్న లీడర్లు అంటూ వాళ్ళ మీద కేసు పెట్టరు. పోయి ఎవడెవడు తీసుకున్న వాళ్ళ మీద ఇయ్యకపోతే. నస్పూర్ లో మంచినీటి పథకం ప్రారంభం. నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. గని ప్రమాదంలో గాయపడిన కార్మికుడు పరామర్శించిన ఏఐటీయూసీ నాయకులు. గత 2 ఏళ్లుగా తప్పుతున్న పెను ప్రమాదం. కడెం ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వస్తున్న వరద ప్రవాహమట. చేసేదేం లేక గతంలో చేతులు ఎత్తేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం. నేడు సిర్పూర్లో మాయావతి జన్మదిన వేడుకలు హాజరు కానున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే కాళేశ్వరం అవినీతి పరుల ఆట కట్టించాలి. బాన్స్వాడ కాంగ్రెస్ నాయకుల డిమాండ్. ఇక గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల ఆగడాలు. అదనపు వసూలు చేస్తున్న వడ్డ గ్యాస్ డీలర్లు. డెలివరీ ఛార్జెస్ పేరుతో వసూలు. ఫిర్యాదు చేసిన పట్టించుకొని సివిల్ సప్లై అధికారులట. డెలివరీ ఛార్జెస్ కూడా వసూలు చేస్తారట. అది చేయకండి. ఇక ముడుపులతో సర్దుబాటు. శనార్థి కథనంతో అలర్ట్ అయిన డ్యూటీకి రాని డాక్టర్. చర్యలు తీసుకోకుండా ఉన్నతాధికారులకు ముడుపులు. రహస్యంగా డబ్బులు సర్దుబాటు చేస్తున్నట్టు ఆరోపణలు. 2 రోజుల క్రితం శనార్థిలో కథనం వచ్చింది. ప్రైవేటు బస్సులో భారీ చోరీ. 13 లక్షల రూపాయల నగదు అపహరణ. దర్యాప్తు చేపట్టిన పోలీసులు. కళాకారుల నాట్య విన్యాసాలు. సిద్ధరామేశ్వర్ టెంపుల్లో మైమరపించిన భరతనాట్యం. షార్ట్ సర్క్యూట్తో బ్యాంగిల్ స్టోర్ దగ్ధమైంది ఎల్లారెడ్డిలో. సో ఇవి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. అయితే ఒకసారి దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. మేము మన్ కీ బాత్ చెప్పం, వింటాం. హింసతో అట్టుడికిన మణిపూర్. ఆ రాష్ట్ర ప్రజల కన్నీరు తుడవని ప్రధాని. భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్. బీజేపీ ఆర్ఎస్ఎస్ విద్వేష రాజకీయాల ప్రతిఫలమే మణిపూర్ హింస. రాజ్యాంగ పీఠికను రక్షించేందుకే రాహుల్ యాత్ర అంటూ ఖర్గే చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. రైట్. ఇక పొలిటికల్ పంచు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర. కాంగ్రెస్ లో ఆయన కోవర్టులు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగవచ్చు. కాంగ్రెస్ బీజేపీ కొట్లాడు కాదు. బీఆర్ఎస్ ను బొందబెట్టాలి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. సర్కారును కూల్చే దమ్ ఎవరికి లేదు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయే స్థితిలో లేరు. బండి సంజయ్ ఏమైనా జ్యోతిష శాస్త్రం చదివారా? మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్. బీజేపీ కాంగ్రెస్ కలిసి లోక్సభ వర్క్. బండి సంజయ్ చెప్పినట్టుగానే గత ఎంపీ ఎన్నికల్లో బీజేపీ గెలుపులో
హస్తం పార్టీ పాత్ర కరీంనగర్ నిజామాబాద్ నియోజకవర్గాల్లో ఇదే జరిగింది. ఎక్స్ వేదికగా కరీంనగర్ నియోజకవర్గాల్లో అది జరగలే. మీ అయ్య కరీంనగర్ పోయి ఏం చేసిండు? ఇందుగాలు బొందుగాలని తిట్టి వాళ్ళని రెచ్చగొచ్చిండు. అయిపోయా. ఇటు అటు నిజామాబాద్ కాడికి పోయి ఏం చేసింది నీ చెల్లె? హారం బాగుందని హారం వేసుకొచ్చే, ఏది బాగుంటే అది వేసుకొచ్చే. ఏం డ్రామా సలీంపేకు. మీరు బీజేపీ రెండు ఒకటే. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఎవరు? ఏఐసీసీకి జాబితాపై ఉత్కంఠ, పరిశీలనలో అద్దంకి మహేష్ గౌడ్ పేర్లు, షబ్బీర్ అలీ పేరు సైతం. ఎమ్మెల్యే కోటాలోని 2 ఎమ్మెల్సీ ఖాళీల భర్తీకి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థుల గెలుపు ఖాయం కావడంతో ఆ పార్టీలో ఆశావాహుల సంఖ్య భారీగానే ఉన్నది. పార్టీ ఎవరికి ఛాన్స్ ఇస్తుందనే దానిపై సస్పెన్స్ నెలకొన్నది. ఇప్పటికే జాబితా ఏఐసీసీకి చేరిన సమాచారం. అద్దంకి దయాకర్, మహేష్ గౌడ్ పేర్లతో పాటు షబ్బీర్ అలీ పేరు సైతం పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉందట. సలహాదారుగా ప్రసన్న కుమార్ లెజిస్లేచర్ సెక్రటేరియట్ కు నియామకం. అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేసిండ్రు. రైట్గా అమెరికాలో వనపర్తి విద్యార్థి మృతి. 15 రోజుల క్రితమే వెళ్లిన గట్టు దినేష్ ఎంఎస్ చదివేందుకు యేసుకు గదిలో తనతో పాటు మరొకరి డెడ్ బాడీ కూడా ఉందట. ఇక ప్రాణహిత పాలమూరుకు ప్రయారిటీ, బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయించే ఛాన్స్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రపోజల్ చేసిందట. ఆర్థిక శాఖకు చేరిన ప్రతిపాదనలు, డెడ్ లైన్ ప్రకారమే రివైజ్డ్ ఎస్టిమేట్స్. వచ్చే ఏడాది బడ్జెట్ పై కసరత్తు షురు. పెండింగ్ లోని మరిన్ని ప్రాజెక్టులకు ఫండ్స్ అట. ప్రాణహిత పాలమూరుకు ప్రయారిటీ ఇవ్వబోతుంది ప్రభుత్వం. ఇక 55 దేశాల నుంచి 100 మంది ప్రముఖులు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానం. 20న లక్నోకు విదేశీ ప్రతినిధులు. 21 సాయంత్రానికి అయోధ్యకు వెల్లడించిన వరల్డ్ హిందూ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు స్వామి విజ్ఞానానంద్. ఇక విఐపి టికెట్లు కావాలా? అయోధ్య పేరుతో సైబర్ నేరాలు లింకులు ఓపెన్ చేయాలంటున్న అధికారులు. రైతులన్నీ పోతాయట, జాగ్రత్తగా ఉండ్రి. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోం, పెట్టుబడులే దావోస్ టూర్ మెయిన్ టార్గెట్ స్పష్టం చేసిన రాష్ట్ర సర్కార్. గత 10 ఏళ్లలో సీఎం నేతృత్వంలో ఇదే తొలిసారి. 70 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశాలు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ తో మీటింగ్. ఇక లైఫ్ సైన్సెస్, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలపై స్పెషల్ ఫోకస్. ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ ఇవాళ కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశం. నాగార్జున సాగర్ వివాదంపై చర్చ. 2 రాష్ట్రాల అధికారులతో డిస్కషన్ చేయబోతా ఉన్నారు. ఇక ప్రమాద స్థలంలో పడి ఉన్న మృతదేహం, 4 దుర్మరణం. అంతా ఒకే కుటుంబం. మృతుల్లో 2 చిన్నారులు. ఆటోను ఢీకొన్న కారు. మహబూబాద్ జిల్లా కంబాలపల్లి వద్ద ఘటన జరిగింది. జాగ్రత్తగా సీనియర్లకు నో రెస్పెక్ట్. కేటీఆర్ పట్టించుకోవడం లేదని లీడర్ల అసహనం. అసెంబ్లీ ఫలితాలపై రివ్యూ చేయని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. సెగ్మెంట్ల వారీగా మీటింగులు పెట్టకపోవడాన్ని తప్పుపడుతున్న నేతలు. కేవలం లోక్సభ సన్నాహక సమావేశాలకే పరిమితం. పిలవనిదే ఎందుకు వెళ్లాలంటున్న సీనియర్లు. కేసీఆర్ చెప్పుకునేందుకే ప్రాధాన్యత. తెలంగాణ భవన్ కి కేటీఆర్ పరిమితం అయిపోయినట్ట. లోక్సభలో సపోర్ట్ ఉంటుందా? కింది స్థాయి శ్రేణులపై బీఆర్ఎస్ నేతలకు డౌట్ వస్తా ఉందంటే మీ వాళ్ళే సపోర్ట్ చేయరు. ఇంకో విషయం ఏంటంటే అసెంబ్లీ ఎట్లా ఓడిపోయినా అన్న సంగతి మాత్రం చెప్తలేరే. అసెంబ్లీలో ఎందుకు ఓడిపోయిన రివ్యూ పెడతలేడు. ఓన్లీ పార్లమెంట్ లేనట. 104 సీట్ల నుంచి 39కి ఎట్లా పడిపోయినామని చెప్తలేడు. ఇక ఇవి దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. ఆజ్ కీ బాత్. మనిషి డబ్బుల కోసం పరిగెడుతూ తనను తానే మర్చిపోతున్నాడు. స్వతంత్రం కోరుకుంటూ కుటుంబాలను దూరం పెడుతున్నాడు. అందరికీ దూరంగా జీవిస్తున్నాడు. నేటి కాలంలో పండుగలకే పలకరింపులు పరిమితం అవుతున్నాయి. గతంలో ఉమ్మడి కుటుంబాలు హైబ్రిడ్ కుటుంబాలుగా మారిపోయాయి. చిన్నప్పుడు ఆడుకున్న గోలీలాట, సిర్రగోని ఆట, కోతికొమ్మ చాటలు ఇప్పటి యుగానికి పరిచయం లేని పేర్లుగా మారిపోయాయి. యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డ మనిషి మాయమైన తనను తానే ఎక్కడో వెతుక్కుంటున్నాడు. తన నిజమైన సంతోషం కలిసి జీవించడంలో ఉంటుందని మనిషి ఎప్పుడు గ్రహిస్తాడో అప్పుడే తనని తాను గుర్తిస్తాడంటూ ఒక వార్తను చూస్తాం. అందరు కలిస్తే పండుగ అని మాటిస్తున్నా. ప్రశాంతమైన మణిపూర్ ను తిరిగి ఇచ్చేస్తాం. రాహుల్ గాంధీ న్యాయయాత్ర ప్రారంభం. 67 రోజుల పాటు 6713 కిలోమీటర్లు. కేంద్రం అన్యాయానికి వ్యతిరేకంగానే యాత్ర. మార్చి 20న ముంబైలో యాత్ర ముగింపు. తౌబాల్ జిల్లాలో ప్రారంభించిన ఖర్గే. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, భట్టి తదితరులు. ఇక ప్రాణాలు తీస్తున్న పతంగులు. మృత్యుపాశమై ప్రాణాలు తీస్తున్న మాంజాదారం. 2 రోజుల వ్యవధిలో 5 దుర్మరణం. మెడకు మాంజాదారం చుట్టుకుని సైనికుడు మృతి. భవనంపై నుంచి పడి మరో యువకుడు. గాలిపటాల సరదాలో ప్రాణాలు కోల్పోయిన పలువురు తల్లిదండ్రులు. పిల్లలకు జాగ్రత్త చెప్పండి. పక్షుల పాలిట ప్రాణాంతకంగా మారిన మాంజాలు. 2016లో మాంజాలను నిషేధించిన అప్పటి ప్రభుత్వం. రెడ్డిగా సైన్యాన్ని ఉపసంహరించుకోండి. మాల్దీవులు భారత్ల మధ్య ఉద్రిక్తతలు. మార్చి 15 వరకు బలగాలను వెనక్కి తీసుకోండి. భారత్ కు మాల్దీవుల మైజు అల్టిమేటం జారీ. 2 దేశాల మధ్య ఆదివారం అధికారిక కీలక చర్చలు జరగబోతా ఉన్నాయట. మాల్దీవుల పంచాయతీ. కాంగ్రెస్ లో కేసీఆర్ కోవట్టులు. కాంగ్రెస్ ను కూల్చేందుకు కేసీఆర్ కుట్ర. ఎంపీ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా కూలే ప్రమాదం. గత ఎన్నికల్లోనూ వాళ్లకు పెద్ద ఎత్తున నిధులు. బీఆర్ఎస్ కూల్చే పార్టీ, బీజేపీ నిర్మించే పార్టీ. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో ఉండాల్సింది మోడీ సర్కారే. రాష్ట్రం కోసం సర్కార్ సహకరించేందుకు సిద్ధం.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. ఇక పంచకట్టులో ప్రధాని సంక్రాంతి సంబరాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. పంచకట్టులో దర్శనమిచ్చింది. ఇక పండుగ భోగి పాలకుడు మానసిక రోగి. ప్రజావేదిక కూల్చివేతతో రాష్ట్రంలో విధ్వంసం, భోగి మంటల్లో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, మళ్ళీ అమరావతి నుంచే స్వర్ణయుగ పాలన, భోగి వేడుకల్లో చంద్రబాబు పవన్ ముగ్గులు వేసి స్వాగతించిన ప్రజలు. కోళ్లు పట్టుకురుగా ఒక్కరోజే 1861 ప్రత్యేక బస్సులు, 52.78 లక్షల ప్రయాణికులు సొంత ఊర్లకి. రైట్, ఒక్కసారి ఈ పోల్ చూద్దాం. క్రింది వాటిలో మెజారిటీ హిందువులైన బీసీలకు కావాల్సింది ఏంది? బీసీల కులగణన జరగాల, హిందుత్వం ఉంటే చాలా. ఎస్, బీసీల కులగణన జరగాలని మెజారిటీ బీసీ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అదే ఇంపార్టెంట్ కూడా. భారీ పెట్టుబడుల లక్ష్యంగా దావోస్ పర్యటన, తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక ద్వారా చాటి చెప్తాం. ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న బృందం ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పలువురు అధికారులు కూడా వెళ్ళారు. ఇవి ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఒకసారి ఈనాడు ఇగోందన్న. ఓకే ఓకే, ఇక శుభాకాంక్షలు, రేపు సంచిక రాదు. యాదాద్రి క్షేత్రంలో భక్తుల కోలాహలం, పండుగ వేళ భారీగా పెరిగిన రద్దీ, పూజల్లో పాల్గొన్న డీజీపీ రవి గుప్తా అన్న యాదాద్రి ఆలయానికి పోయిందట. ఏక్ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబించే సంక్రాంతి అంటూ మోడీ. దిద్దుబాట లేకే కష్టాలు. విజయవాడ జాతీయ రహదారిపై 10 ఏళ్లలో 3 ఇంతలు పెరిగిన వాహనాలు, కార్యరూపం దాల్చని అండర్ పాస్ల నిర్మాణం, పండుగలు వారాంతాల్లో వాహనదారులకు నరకయాతన పడతా ఉన్నారట. ప్రజల బాధలు మాకు తెలుసు, వారి మనసులో మాట వినడానికే యాత్ర. మణిపూర్ ఈ దేశంలో భాగం కాదనుకుంటున్నారేమో. కష్టాల్లో ఉన్నప్పుడు పరామర్శకు వచ్చే తీరిక ప్రధానికి లేదా? భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభంలో రాహుల్ గాంధీ. భారీ పెట్టుబడులే లక్ష్యం, నేటి నుంచి 19 వరకు సీఎం దావోస్ పర్యటన, 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యే అవకాశం. ప్రపంచ ఆర్థిక వేదికపై ప్రసంగించనున్న రేవంత్. కాంగ్రెస్ సర్కార్ను కూల్చేందుకు కేసీఆర్ కుట్ర, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపణ. మా ఎమ్మెల్యేలను ముట్టుకునే ధైర్యం ఎవరికి లేదు, మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ భాజపా మళ్లీ కలిసి పనిచేయబోతున్నాయి. భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తాం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక తుది దశలో స్టాఫ్ నర్సుల భర్తీ ప్రక్రియ, ఎంపికైన వారికి 10 రోజుల్లో నియామక ఉత్తర్వులు, నేటితో ముగియనున్న తుది జాబితా అభ్యంతరాల నమోదంటూ స్టాఫ్ నర్సుల ఎంపిక ప్రక్రియ ముగియబోతా ఉంది. ఇక ఇది సంగతి. మనకేమైనా పథకక్షలు ఉన్నాయా బ్రో? నిన్నటిదాకా తిట్టుకున్న వాళ్ళే ఒకటవుతున్నారు, మనకెందుకు ఈ పోరాటం అని కోళ్ళు మాట్లాడుకుంటున్నారు. కోడి పుంజులు. ఇక ఈమె అటు ఈడున్నది గంగేర్లు తీసుకొచ్చిందిగా, బాబ్రీని కూల్చినట్టే బతుకలను కూల్చుతాం, నమస్తే తెలంగాణ, జైస్వాల్ దుబే దూకుడు. హిందూ మతానికి శంకరాచార్యులు చేసిన సేవ ఏముంది? ప్రధాని మోడీని బీజేపీని రాజకీయ దృష్టితో చూస్తున్నారు. బీజేపీ కేంద్ర మంత్రి నారాయణ రాణే తీవ్ర వ్యాఖ్యలు, రాణేను పదవి నుంచి తొలగించాలని విపక్షాలు డిమాండ్ అట. అందరేమో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మోడీ అని చెప్పేసేస్తే వీళ్ళేమో ఉల్టా. ఈ గంగెడ్ల ఆట కాడ నిజంగా వాళ్ళు గంగిరెద్దులో ఎంత పట్టు మీద ఉంటారంటే వాళ్ళు అనుకున్నది కావాలి వాళ్ళకి. ఎట్టి పరిస్థితులు లేవరు, ఆ బొందల బండి లేవరు ఆడ. నిజంగా తెలంగాణ పోరాటంలో వీళ్ళని కనుక పంపినట్టే ఢిల్లీకి తీసుకొని వద్దురు. కేసీఆర్ లెక్క పొయ్యి తెత్తాను కాక తీసుకొని వచ్చేటోళ్ళే వాళ్ళు. వినరు వాళ్ళు. ఎంసెట్ పేరు మార్చినట. హైదరాబాద్ లో కరెంటు కోతలు శురువైనట్టు. నిన్న నాకు కూడా ఒక ఆయన ఫోన్ చేసిండు, మరి కరెంటు 2 గంటలు అయినట్టు రాక, మరి అదేందో 24 గంటలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసిండు. మరి ఎక్కడ లోపాలున్నాయో సరిదిద్దుకోవాలి. స్వయంగా వెల్లడించిన ఎస్పీడీసీఎల్ సీఎండీ కొద్దిసేపటికే ట్వీట్ డిలీట్ చేసి మరో ట్వీట్ సోషల్ మీడియాలో షేర్ చేసిన నెటిజన్లు కాంగ్రెస్ రాకతోనే కోతలని సెట్టారు. కాంగ్రెస్ వస్తే కరెంటు పోతున్నది. కరెంట్ ఎక్సెస్ ఉందిరా ఈ దేశంలో, మా వాళ్ళ జోలికి వస్తే సహించం, రాజకీయ హింసను చూస్తూ ఊరుకోం. మీ వాళ్ళ జోలికి మీరే పోయి మీరు మందిని ఎంతమందిని కొట్టి చంపిరి? మల్లేష్ యాదవ్ హత్యపై విచారణ జరిపించాలి, హత్యను భూవివాదంగా చిత్రీకరించే యత్నం. గంట్రావుపల్లిలో హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి కేటీఆర్ పరామర్శ. పార్టీ తరఫున 5 లక్షల చెక్ అందజేసి భరోసా కల్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అసలు వాస్తవం ఏంటంటే వీళ్ళ కార్యకర్తలే కొట్టి చంపితే ఆగమాగమే. అలా వర్క్ ఫ్రమ్ కారట్ ఐటీ ఉద్యోగులకు ఇప్పుడు ఇదే పని విధానం అట. వర్క్ ఫ్రమ్ కారట్ కొత్త పని పద్ధతిని ప్రవేశపెడుతున్న మైక్రోసాఫ్ట్. టీమ్స్ యాప్ నుంచి పనిచేసేలా కార్యాచరణ. కర్ణాటకలోనే కరువు, తెలంగాణకేం ఆదరవు.
నారాయణపూర్లోను అంతంత మాత్రమే ఈ ఏడికి ఏ సముద్రంలోకి ఏం దేవుకొచ్చి పోసినావు సార్ నువ్వు ఉన్నప్పుడు ఏమన్నా దోశల్లో పట్టుకొచ్చి పోసిన ఆవిడ ఆల్మట్టిలో ఉన్నది 56 టీఎంసీలే. అయితే విషయం ఏంటంటే కేసీఆర్ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు రాత్తందుకు భయపడేది, అన్ని పత్రికలు చుచ్చు పోసుకునేవి, ఈ వాస్తవాలు చెప్పడం టీవీ ఛానల్ ముంగట రాకపోయేది. కాబట్టి నిండుగునే నీళ్ళని చెప్పిరు. నీ మేడిగడ్డ సంగతి చూస్తే తెలుస్తలేదా నీ పంచనం ఏం పాడిది? పులిసిన ఫుడ్ లో పోషకాలు ఎక్కువ ఉంటాయట, ఎంత పులిస్తే అంత మంచిది. మిల్లెట్లపై అధ్యయనంలో వెల్లడించిన నిజంగా రాత్రి అన్నంలా ఇంత పెరుగు తోడేస్తే, ఇంత మిరపకాయ, ఇంత ఉల్లిపాయ వేసి పొద్దుగాల తింటే ఇంత ఉప్పు వేసుకొని కమ్మగా ఉంటుంది. ఇప్పుడు చైనా మాంజాకి జవాన్ బలి, బైక్ పై వస్తుండగా మాంజా తగిలి కోటేశ్వర రెడ్డి మృతి. రాష్ట్రంలో ఓటర్లు 3.28 కోట్లు ముసాయిదా జాబితా రిలీజ్ చేసిరట. గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి. ఉచిత బస్సు స్కీమ్తో గిరాకీ లేక దిగులు, ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఆటో డ్రైవర్స్ యూనియన్ డిమాండ్ చేసిందట. గుండెపోటుతో ఆటో డ్రైవర్ చచ్చిపోయిందట. ఇక అన్నివే ఖాతాల జమ ఈరోజు సపడియక ఎట్లా చచ్చిపోయినా ఎంతమంది చచ్చిపోతే ఒక్కనాడని ఎన్నడేమని పట్టించుకోలే మీరు. మా వాటా ఇచ్చేయండి. గొర్రెల పంపిణీ డీడీల వాపస్ కోసం పశుసంవర్ధక శాఖ ఆఫీసులో గొల్ల కుర్మలు క్యూ. పథకం అమలుపై ప్రభుత్వం నుంచి రాని స్పష్టత. కేసీఆర్ చేసిన మోసం ఇది. 21 గొర్రెలతో కోటీశ్వర్లు అవుతారు. 60 గొర్రెలు కాసిన తాత కానప్పుడు మీరెట్లా అవుతారు? అసలు కేసీఆర్ నమ్మగచ్చిండు మిమ్మల్ని. 20 గొర్రెలు ఒక ఇత్రం పోతు. మీ పైసలు, మీ డీడీల పైసలు కూడా కరగనాకిండు మంచిగా. రాహుల్ బస్సు తెలంగాణదే. అచ్చా, భారత్ జోడో యాత్రకు రాష్ట్రం నుంచి ప్రత్యేక బస్సు. ఏఐసిసి పేరుతో రిజిస్ట్రేషన్. తండ్రి పేరు స్థానంలో సుధగోన్ లక్ష్మీనారాయణ గౌడ్ అట. ఏఐసిసి వ్యయాన్ని మోసేది తెలంగాణ కాంగ్రెస్ అనట. ఇగో సుధగోన్ లక్ష్మీనారాయణ గౌడ్ తండ్రి పేరుతో ఉందట, ఏఐసిసి పేరుతో ఈ బస్ అట. అంటే ఏమైందో మంచిదేగా. కేసీఆర్ బుల్లెట్ ప్రూఫ్ కు విజయవాడ కాడ దాచిపెట్టిన సంగతి ఏందో. అచ్చా,